శ్రీ పాణిని వరరుచి కాత్యాయని మునీశ్వరులకు నమస్కారం. 84వ తరగతి వినిపిస్తోందా? వినిపిస్తోంది సార్, బాగానే వినిపిస్తోంది, కనిపిస్తోంది. సరే, 84వ తరగతి సరళ సంస్కృత అధ్యయనం సంధి ప్రకరణంలో ఉన్నాము. ఈరోజు 6వ పాఠము అయవా యావా దేశ సంధి. పలకడంలో కన్ఫ్యూషన్ లేకుండా ఉండడానికి అయవా, ఎందుకంటే ఈ సౌండ్ వస్తుంది. 6వ పాఠము అయవా యావా ఆదేశ సంధి. అయవా యావా ఆదేశ సంధి, కన్ఫ్యూషన్ లేకుండా పలకండి. ముందు అచ్సంధుల పట్టికను చూశాం. ముందు అచ్సంధులు, హల్సంధులు, విసర్గ సంధి. హత్సంధులలో ఆ, ఈ, ఉ, రు అనే వాటికి సవర్ణమైన అచ్చులు పరమవుతే దీర్ఘాక్షరాలు వస్తాయి. సింపుల్ స్టార్టింగ్ అది. తర్వాత ఆ, ఆలకు ఈ, ఊరు అలువులు పరమవుతే ఏ, ఓ, ఆర్ అల్లులు వస్తాయి, గుణసంధి. వృద్ధి సంధి అదే ఆలకు ఈ, ఊరు అలువు తర్వాత ఉన్న అక్షరాలు ఏ, ఐ, ఓ అవులు పరమవుతే ఐ అవులు రావడం, వృద్ధి సంధి. యణాదేశ సంధి ఆ వదిలేయండి, ఈ, ఊ అరువులకు అసవర్ణమైన అచ్చులు పరమవుతే యావారాలు వస్తాయి, యణాదేశం. ఓకే, ఈ ఊరు అలు అయిపోయాక ఇంకేం మిగిలాయి? ఏ, ఐ, ఓ అనే వాటికి అచ్చులు పరమవ్వాలి. ఏ అచ్చు? సవర్ణమైన కావచ్చు, అసవర్ణమైన కావచ్చు. ఇక్కడ సవర్ణము అసవర్ణము అనేటటువంటి రిస్ట్రిక్షన్ లేదు. ఏ ఇందక్కడ ఈ, ఊరు అలు యణాదేశం ముగిసిపోయింది. అలు తర్వాత జతాక్షరాలు ఏ, ఐ, ఓ, ఔ అనే వాటికి అచ్చులు అంటే సవర్ణమైన అసవర్ణమైన పరమవుతే ఐ, ఆయ్, ఔ, ఆవ్, అయవా, ఆవా ఆదేశ సంధి. తర్వాత పూర్వరూప సంధి, అవి తర్వాత చూద్దాం. పూర్వరూప సంధి, పరరూప సంధి, ప్రకృతి భావ, మొత్తం 8 డివిజన్స్. ఈరోజు 5వ చదువుతున్నాం. ఏచ్, ఏ, ఐ, ఓ, ఔ అక్షరాలకు అచ్చులు పరమైనప్పుడు జరిగే మార్పులను మనం గమనించాలి విద్యార్థులుగా. ఏ, ఓ, ఐ, ఔ ఎక్కడున్నాయి ఇవి? ఆ యణాదేశాక్షరాల తర్వాత ఉన్నాయి. అవి ఏమిటి? ఈ, ఊరు అలువులు. ఈ, ఊరు అలువుల తర్వాత ఉన్నటువంటి ఏ, ఓ, ఐ, ఔలకు అచ్చులు. ఎటువంటి అచ్చులు? ఏ సవర్ణమైన కావచ్చు, అసవర్ణమైన కావచ్చు. యణాదేశ సంధికి ఆయాదేశ సంధి అంటారు. చాలు సింపుల్గా చెప్పాలంటే అయవా, ఆవా ఆదేశ సంధి అని బదులు అయాదేశ సంధి. సింపుల్ టెర్మినాలజీ ఫర్ దట్. ఏదో రామకృష్ణారావు అంటే రాముడు అంటాం కదా, లేకపోతేనేమో రాచకొండ వెంకట సుబ్రహ్మణ్య నరసింహ శర్మ అంత పెద్ద ఆ శర్మ అన్నట్టుగా ఆయాదేశ సంధి. నిత్య జీవితంలో శ్లోకాలు ఎక్కువగా కనిపించే నయనం, పవన, గాయక, నావిక అనేటటువంటి పదాలను ఇందులో వస్తాయని తెలుసుకోవాలి. ప్రారంభంలో పాత పాఠాన్ని గుర్తు చేసుకుందాం. యణాదేశ సంధిని ఏం చెప్పాము? ప్లస్ గుర్తుకు ముందు ఈ ఊరులు ఉంటే, లు అంటే అలు, ఈ ఊరు అలువులు ఉంటే ఏం జరుగుతుంది? ఏ, ఓ, ఐ, ఏ ఈ ఊరులు ఉంటే యావారాలు వస్తాయి, యణాదేశ సంధి. ఒకవేళ ప్లస్ గుర్తుకు ముందు ఆ అచ్చుల పట్టికలో చివర నుండేమిటి? ఈ ఊరు అలు తర్వాత ఏవో ఏవులు ఉన్నాయి, అవి కలిసి వస్తే ఏమవుతుందో తెలుసుకో. వాటి స్థానంలో కొత్తగా 4 స్నేహితులు వచ్చి కూర్చుంటారు. ఇది ఏకాదేశము కాదు. ఇది వాటి స్థానంలో ఏఓఐ అనేటటువంటి అచ్చులకు, అనే అక్షరాలకు ఏదైనా సవర్ణమో అసవర్ణమో అచ్చుపరమైనప్పుడు అక్కడ కొత్తగా వచ్చి కూర్చుంటారు. ఆదేశం అవుతుంది. అంటే ఆదేశం తెలుసు, ఆగమము,
ఆదేశం. కొత్తగా నలుగురు స్నేహితులు. స్నేహితులే ఆదేశం అంటే ఏమిటి? నలుగురు వచ్చి కూర్చుంటారు అనండి, స్నేహితులు అనకండి. నలుగురు వచ్చి కూర్చుంటారు. ఓకే. అయవ, యావ, ఆదేశ సంధి. పాణిని మహర్షి గారి సూత్రం. ఎంతవరకు సూత్రాలు, పాత సూత్రాలు ఒకసారి చెప్పండి. స్టార్టింగ్ విత్ ఘనశ్యామ్. ఫస్ట్ నేను అడుగుతాను, సవర్ణ దీర్ఘ సంధి. ఆ, సవర్ణ దీర్ఘ సంధిలో సార్ అచ్చులకి ఆ, ఆ, దీర్ఘం కానీ లేకపోతే హ్రస్వ కానీ అవే సవర్ణాలు కానీ పరపతిలో వస్తే సార్ అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది సార్. సూత్రం. హలో, ఆ సూత్రం. సూత్రం సార్. ఆ సూత్రం అయితే సార్, ఓహో, చెప్తాను సార్ సార్. అకహ ఆ, సవర్ణే దీర్ఘ సార్. అకహ సవర్ణే దీర్ఘ సార్. ఓకే. తర్వాత రెండవది నాగరత్నం గారు. తర్వాత గుణసంధి. ఉన్నారా? నాగరత్నం లేరా? గుణసంధి ఆ ఈ ఈ అరు వాటికి అసవర్ణమైనవి సందులు ఆ పరమైనప్పుడు ఏవో అదేమిటి, ఏం చెప్తున్నారు మీరు? గుణసంధి అడిగారు మీరు. గుణసంధి వీళ్ళు ఏంటంటే వాళ్ళకే కదా, వీళ్ళు లేవు కదా అందులోని. ఆకి ఈ ఊరు పరమైనప్పుడు అనే అక్షరాలకు గుణాక్షరాలు పరమవ్వాలి. గుణములు అనగానేమి? గుణములు అనగా ఈ ఊరు సార్. పరమవుతే పరమైతే ఏవో ఆర్లు వస్తాయి. ఏవో ఆర్ అల్ అనేటటువంటి వస్తాయి. ఈ ఊరు అలువులు పరమవుతే ఏవో ఆర్ సూత్రము. అదే గుణ ఆద్గుణ ఆత్గుణ అదేం గుణ. అదే గుణ ఆత్గుణ. ఇంకొకటి కూడా ఉంది. ఇంకోటి ఒకటి అంటే సంజ్ఞాసూత్రం, ఒకటి ఇది కదా సార్, రెండే కదా. అది తర్వాత మరి అర్రని వస్తుందని చెప్తున్నాం కదా లాస్ట్ లో. అది అవును సార్, అది మర్చిపోయి అది ఉకార ఏదో వస్తుంది సార్. ఉరల్ ఉరల్ ఉరన్ రపరహ. ఉరండ్ర పరహ. అదే అయిపోయింది. జ్ఞాపకం ఉండట్లే కొంచెం కూడా మీకు చదువుకున్నవి. ఓకే, సారీ సార్. తరువాత నెక్స్ట్ వృద్ధి సంధి చెప్పండి ఎవరన్నా. వృద్ధి రేచి సార్. హలో సార్, ఒకటి వృద్ధి రేచి దాన్ని వుడ్స్ అని అంటారు సార్. వృద్ధులు అనగానేమి సార్? ఏ ఓని వృద్ధులు అంటారు సార్. హలో, ఏ ఓ మళ్ళా దానికి కూడా ఆ కూడా కలుస్తుంది సార్, దీర్ఘ ఆ కూడా కలుస్తుంది. ఆ ఏ ఓ ఇవన్నీ వృద్ధులు అంటారు సార్. ఆ రెండు అక్షరాలకు ఏం పరం అవ్వాలి? మనకి ఓ గాని ఏ గాని ఓ గాని పరం అయితే మనకి వచ్చేది ఏ ఐ గాని వస్తుంది సార్. ఏ పరం అయితే వస్తుంది, ఓ అవు రెండు వస్తాయి సార్. అయిపోయింది. తర్వాత ఎనాదేశ సంధి చెప్పమంటారా? ఎవరైనా చెప్తారు, అడుగుతారా సార్? నెక్స్ట్ వాళ్ళు ఎవరైనా చెప్తారు. ఎనాదేశ సంధి. ఇకో ఎనాచి. ఎనాచీలు ఎక్కడ ఉందండి? ఎణచి దీర్ఘాలు పెట్టికండి సంస్కృతంలో ఎక్కడ పెడతా. అవును సార్, ఇకో ఎణచి. ఇకో ఎణచి అంటే ఇకో ఎణచి అంటే ఇక్కలకి ఎన్నులు పరం అయితే, ఎన్నులు పరమవుతే ఎన్నులు అనగా ఎవరలను ఎన్నులు అందరు ఎవరల. ఇట్టులకు ఈ ఊరులు పరమవుతే ఎవరలు వస్తాయి అని. వేటికి? ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చు పరమైతే ఎవరలు వస్తాయి. అయిపోయింది. ఇక్కడికి రండి. ఏచో అయవాయవ. ఏచో అయవాయావ అది సూత్రం. నంబర్ అక్కర్లే మీకు. ఏచో అయవాయావ అంటే ఏచః ఐ ఔ ఆయ్ ఆవహ. అయవాయావాయవ అన్న దాంట్లో
ఐ, ఔ, ఆయ్, ఆవహ అని నాలుగు నాలుగు ఉన్నాయి వాటిలో. ఈ దీంట్లో ఏచులు అంటే ఏచహ, ఏచులు వీటికి ఏచులు అంటే ఏమిటి? ప్రత్యాహారం మళ్ళీ. ఏ ఓ ఐ ఔలకు అంటే ఏచులనే అక్షరాలకు ఏఓ ఐ ఔలను ఏచులందురు. ఈ ఊరు అలువులను ఏ విధముగా ఎన్నులందురో సారీ ఈ ఊరులకు ఏం చెప్పాము? ఈ ఊరులకు ఈ అనాదేశ సంధి ఇకలు అంటురు. ఇక్కడ ఇకహ అంటే ఈ ఊరులు అని చెప్పాం కదా. ఈ ఊరు అలువులు ఏఓ ఐ ఔలు అంటే ఏహెచ్చులు. ఏఓ ఐలు అనే అక్షరాలకు ఏ అయినా సవర్ణమైన అసవర్ణమైన అచ్చి అనేటట్టు ఎక్కడ ఉంది? ముందు సూత్రం నుంచి అచ్చుపరమైనప్పుడు అనేది తెచ్చుకుంటూ ఉండాలి. అలా అనువృత్తిగా అచ్చుపరమైనప్పుడు ఏ అచ్చు సవర్ణమైన అసవర్ణమైన పరమైనప్పుడు వాటి స్థానంలో యథాసంఖ్య ఆదేశంగా అంటే క్రమంగా ఏకి అయ్యి, ఓకి అవు, ఐకి ఆయి, ఔకి ఆవు వస్తాయి. చెప్పండి మీరు అమూల్య. సంధి పేరు చెప్పండి. సంధి సంధి పేరు అయావాయావా దేశ సంధి. అయావా యావా ఆదేశ అలా పలుకుంటే ఇది అయావా యావా అయావా యావా ఆదేశ ఆదేశ సంధి. సంధి. ఓకే, దాని తాలూకా సూత్రం ఏమిటి? దీని సూత్రము యచో యా యచో కాదండి, ఏచో. ఏచో పదాలు దీర్ఘం రస్వం కరెక్ట్ గా పలకండి. ఏచో ఏచో అయవాయావహ. ఏచో అయవాయావహ. ఏచులనగానేమి? ఏచహ అంటే ఏచులనగా ఏ ఓ ఐ ఔ అనే అక్షరములకు అచ్చి అంటే అచ్చు పరమవాలి. ఏ అచ్చు? సవర్ణమైన అసవర్ణమైన అసవర్ణం. పరమవుతే ఏంటి వస్తాయి? వాటి స్థానంలో వరుసగా ఐ ఔ ఐ ఆవ్ ఏకి అయ్యి, ఓకి అవు, ఐ అనేదానికి ఆయ్, ఔ అనేదానికి ఆవ్ అనేవి ఆదేశంగా వస్తాయి. అంటే ఉన్నదాన్ని తొలగించి శత్రువులా ఆ స్థానంలో వచ్చి కూర్చుంది. ఓకే, ఇప్పుడు మార్పు జరిగేది చూద్దాం. ఏ అనేదానికి అచ్చుపరమైంది, ఐ రావాలి. ఓ అనే అచ్చుపరమైంది, ఆ ఏ ఓ పోతాయి, ఓ వస్తుంది. ఐకి అచ్చుపరమైంది, అయిపోయింది, ఆయ్ వచ్చింది. ఔకి అచ్చుపరమైంది, ఆవు వచ్చింది. యణాదేశ సంధిలో లాగే ఇక్కడ కూడా కేవలం పూర్వస్వరం స్థానంలోనే మార్పు వస్తుంది. పరస్వరము అచ్చు దీర్ఘమైతే దీర్ఘము, హ్రస్వమైతే హ్రస్వము, అక్కడ ఎలా ఉంటే అలా ఉంటుంది. అందుకే ఇది ఆదేశ సంధి. పరస్వరంలో మొదటి అక్షరంలో మార్పు లేదు. పూర్వస్వరంలో చివరి అక్షరములోనున్న ఏ ఓ ఐ ఔలు తొలగిపోయి వాటి స్థానంలో క్రమంగా ఐ ఔ ఆయ్ ఆవ్ అనేటటువంటి వస్తాయి. చూద్దాం. ఏవోలకు ఉదాహరణ ఏ ఐ చే అనం. చేలో ఏముందమ్మా? ఏకారం ఉందా లేదా? ఏ కారు ముందు దాన్ని ఎలా రాసుకోవచ్చు? హెచ్ ప్లస్ ఏ అని రాసుకోవచ్చు. పరపదంలో ఉన్న అకారంలో మార్పు వస్తుందా? రాదు. అది అలాగే ఉంటుంది. హెచ్ ప్లస్ ఏ ఏంటవుతుంది? ఏ ఉండదు కదా. ఇంకప్పుడు ఏ పోతే ఏంటి వస్తుంది? ఏక బదులు హెచ్ ప్లస్ ఐ వచ్చింది. ఏకి ఐ రావాలి కదా. హెచ్ ఐ అనం, హెచ్ ప్లస్ ఐ చేయనం, చెయ్ అనం చేయనం. అర్థమైందా? చెప్పండి ఎలా వచ్చిందో ఏకి. ఏకు దీనికి చే ప్లస్ అనం, దాన్ని విడదీస్తే ఇచ్ ప్లస్ ఏ ప్లస్ అనం. చే అనే అక్షరంలో రెండు ఉన్నాయి. ఒక హల్లు, ఒక అచ్చు. హల్లు ఏమిటి? ఇచ్. హల్లు అచ్చు ఏమిటి? ఏ. సో ఇచ్ ప్లస్ ఏ ప్లస్ అనం అని రాసుకోవాలి మొదటి. తరువాత
సో ఇప్పుడు ఏ ప్లస్ అన్నం ప్లేస్ లో అక్కడ ఐ ఏ అనే వస్తుంది. దానికి ఒక అచ్చు పరమైంది. ఏ అనే ఆ, అక్షరానికి సవర్ణమైన అసవర్ణమైన అచ్చు పరమగితే ఆ, ఏకేమో ఐ రావాలి ఐ మన సూత్రం రావాలి. ప్రకారంగా, ఆ, అయవాయావాదేశ సంధి ఆ. ప్రకారంగా ఐ సో వచ్చింది. చ సిక్స్ ప్లస్ ప్లస్ ఐ ఐ ఏంటవుతుంది? చ చయ చై చై చయ చై అనం చయనం చయ చయం అనేది చై అనేది ఉంటుంది పూర్తిగా చై చయ లేకుండా. ఆ చై పక్కది కలిసిపోగానే చయనం అయిపోతుంది. చయనం. తర్వాత చూడండి నాగరత్నమే చూడండి, ఓకే చూడండి, చెప్పండి. ఏం మీ మైక్ ఓపెన్ చేయలేకపోతున్నారా ఏమిటి మీ ప్రాబ్లము? సారీ సార్, మర్చిపోయాను. ఏం ప్రాబ్లం మర్చిపోతున్నారు? ప్రాబ్లం కాదు, నేనే మర్చిపోయాను పొరపాటుగా. ఓకే, సరే, ఓకి ఉదాహరణ ఓ ఓకే ఏంటి రావాలి మొదట సూత్రం? ఔ రావాలి. ఔ ఔ ఔ రావాలి. ఔ కాదు ఔ ఔ ఔ వేరే అక్షరం ఔ అదే సార్, ఆ అదే ఔ. ఇవ్. ఓకే, ఆ ప్లస్ ఔ. ఓ ప్లస్ అనహ అని ఉంది. ఓ ప్లస్ అనహ. ఓలో అప్పుడు ఏమున్నాయి? పా ఓ ఉన్నాయి. ఇప్ ఓ ఉన్నాయి. ఇప్పు ప్లస్ ఓ ఉన్నాయి. ఇప్పు ఓ అనహ. ఉన్నాయి. ఓ స్థానంలో ఏం ప్లస్ రావాలి? ఔ రావాలి. ఔ అంచే కావాలి. ఇప్ అంచే ప్లస్ ఔ ప్లస్ అనహ. అనహ ఇప్ ప్లస్ ఔ పౌ అనహ పవనహ. పవనహ. అది అంటే పో ప్లస్ అనహ ఈజ్ ఈక్వల్ టు పవనహ. అర్థమైంది ఓకే, సార్. చై ప్లస్ అనహ అనం ఈజ్ ఈక్వల్ టు చే ప్లస్ చెయ్య అనం ఈజ్ ఈక్వల్ టు అనం చేయనం చేయనం. చేయనం. ఓకే, పవనహ అంటే గాలి, చయనం అంటే ఎంచుకోవడం, టు చూస్. చయనం అంటే పోగు వేయడం, కూర్చడం, చయనం. చయనం చేస్తారు, చైన్లు అని పేరుంది. చైనులు అంటే ఏమిటి? ఆయన అదే యజ్ఞానికి కావాల్సినవన్నీ సంభారాలు పోగు వేసి యజ్ఞం చేస్తారు కాబట్టి ఆయన చైన్లు గారు అంటారు. చయనం అనే పదం నుంచే చయనులు చైన్లు వచ్చింది అనమాట. ఓకే, ఐ అనే దానికి చదవండి మీరు. నెక్స్ట్ ఇంకొకటి చదవండి. చెప్పండి సార్. ఐకి చెప్పండి. ఐకి మనకి ఇక్కడ మీరు ఇచ్చిన ప్రకారము గై ప్లస్ అకహ ఇచ్చారు సార్. గై మనకి గై అనేటటువంటి ఒక ముందు పదమునకు అకహ అనేది పదమునకు యాడ్ అయింది. యాడ్ ఓకే, అయింది సార్. గైలో అయితే ఏమున్నాయి? దాని అనగానే మనకి అకహలోనేమో ఆ వస్తుంది కదా, ఘ పెట్టి అయితే అహ ఉండండి పెట్టి ఉండండి, అకహ పెట్టారు. గైలో ఐ పెట్టగానే ఏమున్నాయి? ఫస్ట్ మనకి అక్కడ ఐ చూసుకోవాలి సార్. హలో, అమ్మా ఐ అంటే ఉండండి, ఆయ్ మీరు వస్తుంది సార్. ఆయ్ గా తొందరపడుతున్నారు. ప్లస్ గై ఐ. అనే శబ్దంలో ఏం అక్షరాలు ఉన్నాయని అడిగా. ఇగ్ ప్లస్ ఐ చెప్పమంటారా సార్? ఇగ్ ప్లస్ ఐ ప్లస్ సార్. ఐ. ఐ ప్లస్ ఐ ఇగ్ ప్లస్ ఐ ఇగ్ సార్. ప్లస్ ఐ అనే హల్లు హల్లు ప్లస్ ఐ అనే అచ్చు అచ్చు సార్. ఉన్నాయి. ఉంది సార్. దానికి అకహ పరమైంది. ఏది పోతుంది? మనకి ఇప్పుడు అందులోని ఆ ఆ ఏమిటిది దానికి ఆయ్ కలుస్తుంది సార్. బికాజ్ మనకి ఐ ఉండండి ఉండండి, వచ్చింది ఇప్పుడు మీరు కాబట్టి చాలా చాలా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇగ్ ప్లస్ ఐ అని దాంట్లో ఏ అక్షరం తొలగింపబడుతుంది? ఈ తొలగిపోతుంది, ఇగ్గి ఉంటుంది సార్. హలో, ఆ, ఆ? ఐ తొలగిపో ఐ ఐ ఐ అనేది తొలగిపోయింది. ఐ ఇగ్ అలాగే తొలగింపబడుతుంది. ఉంది, అక్క అలాగే ఉంది. ఐ స్థానంలో ఏది వచ్చింది? ఆయ్ వస్తుంది సార్. ఆయ్ వచ్చింది. ఇగ్ ప్లస్ ఆయ్ ప్లస్ అకహ వచ్చింది. గాయకహ. గాయకుడు వస్తుంది సార్. గాయకహ అనే ఈ స్టెప్స్ రాయాలి మీకు ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్లో కూడా. గై ప్లస్ అఖ గాయక రాయొద్దు నాకు. గైయకహ గాయక ఎలా అయిందో స్టెప్స్ కావాలి నాకు. అర్థమైందా? ఆన్సర్ రాసినప్పుడు ఇందులో పరపదంలో ఉన్న అక్షరం అచ్చు మారడం లేదు. పూర్వపదంలో ఉన్న హల్లు హచ్చు విడగొట్టుకొని ఆ హల్లు అలాగే ఉంచుకొని అచ్చుని చూపించి దాన్ని తొలగించి కొత్తగా వచ్చేటటువంటి ఆయ్ అనే దాన్ని పెట్టుకుని ఇక్కడ గాయక సాధించాము. అర్థమైందా? ఎస్ సార్. తర్వాత ఔకి చూడండి, మరొకరు చూడండి. సార్ హరివంశ్ సార్, చెప్పండి. ఈ ఔకు ఉదాహరణ ఔ ఈ స్థానంలో ఆ వస్తుంది. ఇక్కడ పౌ ప్లస్ అకహ, పౌని ప్లస్ ఔ అని విడదీసుకుంటాం. ఇప్ ప్లస్ ఔ ప్లస్ అకహ. ఇప్ ప్లస్ ఔ ప్లస్ అకహ. ఇక్కడ ఔ స్థానంలో ఆ వస్తుంది కాబట్టి దాన్ని రిమూవ్ అంటే తొలగించేసి ఇప్ ప్లస్ ఔ ప్లస్ అకహ పావకహ అని ప్లస్ వస్తుంది. ఆవ్ పావ్ అకహ అకహ పావకహ. పావకహ. మళ్ళా దాన్ని కల్పిత సంధి పావకహ. కలిపితే పావకహ.
అది సంస్కృత అది అది పావక. ఈ 4 మీకు తెలిస్తే మిగతావన్నీ ఇలాగే ఉంటాయి. మరోసారి చెప్పండి వీటిని. అయవాయావ దేశ సంధి సూత్రం చెప్పండి. చెప్పండి ఏచో అయవాయావాహది. ఆ, చెప్పండి. ఏచో 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 అయవాయావః. అయ అయవాయావాహ. అయవా యావా అయవా ఆదేశః యావాహ అని పెట్టుకోండి. ఆదేశ ఆదేశం అంటే మనకు తెలుస్తుంది ఒక అక్షరం తొలగించి వస్తుందని. వస్తుంది ఓకే. రాజు. చెప్పండి. ఏచ్ అనగా నేమి. ఏచ్ ప్రత్యాహారం అండి. ప్రత్యాహారం. ఏ ఐ ఓ ఔని కలిపి ఏచ్ అంటారు సార్. ఏఐఓ అనే అక్షరాలకు అంతవరకే చెప్పింది తెలుసు. తర్వాత ఏంటైంది? ఏచ్ తర్వాత ఏచ్కి ఏమిటి వాటికి వాల్యూ? సవర్ణం గాని అసవర్ణమైన అచ్చులు అచి పరమైతే అనేది తెచ్చుకోవాలి. అచి అనేది ఈ సూత్రం లేదు, మీద సూత్రం నుంచి వస్తుంది. అది సవర్ణం కానీ అసవర్ణం కానీ పరమవ్వాలి. ఏవో ఆవులకు అచ్చు పరమవ్వాలి. అయితే ఏంటి వస్తాయండి? ఐ ఐ స్థానంలో ఐ ఆవ్, ఆయ్ ఆవ్ అనేవి ఆదేశంగా వస్తాయి. ఏకి ఐ, ఐ ఓకి ఔ, ఔ, ఐకి ఐ, ఆ, ఐ, ఔ, ఔకి ఆయి వస్తాయి యథాసంఖ్యాదేశంగా. ఓకే. ఏచో అయవాయావః. ఓకే. అయవాయావా ఆదేశ సంధి. ఓకే. ఏ ప్లస్ అచ్చుస్తే ఐ, ఓ ప్లస్ అచ్చుస్తే ఔ, ఐ ప్లస్ అచ్చుస్తే ఐ, ఔ ప్లస్ అచ్చుస్తే ఆవ్. ఇవి అనాదేశ సంధికి కంటిన్యూషన్ లాంటిది. ఎందుకు? ఈ ఊరు అలు తర్వాత ఉన్న అక్షరాల గురించి మాట్లాడుతున్నాం. ఏ ఓ ఐ ఔలు అంటే యణాదేశ సంధి ఫాలోడ్ బై అయవాయావ దేశ సంధి. అక్కడ సవర్ణమైన అచ్చులు రావాలి, అక్కడ ఎణులు వస్తాయి, ఇక్కడేమో అయవాయావాలు వస్తాయి. అసవర్ణమైన సవర్ణమైన పర్వాలేదు. ఓకే. ఇట్స్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ ద యణాదేశ సంధిలో ఉన్న మొదటి 4 అక్షరాల తర్వాత 4 అక్షరాలు వర్ణమాలలో ఉన్నవి తీసుకున్నాం. చూద్దాం. ఒకళ్ళు ఒకటి చెప్పండి. ఏకి చెప్పండి. ఏ ఓకి ఒక ఉదాహరణతో చెప్పండి. మొదటిది ఉమ్, ఫస్ట్ మీరు ఇచ్చింది ఏక్ ఉదాహరణ ఉమ్, చే ప్లస్ అనం ఇచ్చారు సార్. అవును. ఇక్కడ చేని వెళ్ళారంటే అగైన్ మళ్ళీ వేసుకుంటే ప్లస్ ఏ ప్లస్ Correct. అనం వస్తుంది బ్యూటిఫుల్. కరెక్ట్. మనకి. ఆ ఏ రైట్ సార్. సో అప్పుడు దాని ప్లస్ ఐ కలుస్తుంది కాదు, ఏ ఏ బదులుగా మనం ఐ పోతుంది. కలుస్తుంది ఏ కదా. ఆదేశం కాబట్టి ఏ పోతుంది. ఎగిరిపోయి ఐ రావాలి. ఏ పోతుంది సార్. ఉమ్, దాని అంటే ఏ స్థానంలో ఐ వస్తుంది, ఏ స్థానంలో ఐ వస్తుంది. కరెక్ట్. అంచేత చి ప్లస్ ఐ ప్లస్ అనం కాబట్టి ఇది చయనం అని చయనం అంటే కూర్చడం, ఎంచుకోవడం కూర్చడం. అని అర్థం. ఓకే. నెక్స్ట్ అదే సార్. అమూల్యక్క. ఎస్ సార్. ఓకి ఉదాహరణగా పో ప్లస్ అనహ. ఉమ్, ఇక్కడ పోలో ఉప్పు ప్లస్ ఓ ఉమ్, ప్లస్ అనహ. ఉమ్, ఓ అన్న స్థానంలో అవ్ వస్తుంది. ఉమ్. సో ఉప్పు ప్లస్ ఔ ప్లస్ అనహ పవనహ గాలి. కరెక్ట్. గాలి. గమనించండి, ఇక్కడ మీదన చే అని ఒక అక్షరం ఇచ్చాం, పో అని ఒక అక్షరం ఇచ్చాం, గై అని ఒక అక్షరం ఇచ్చాం. అవి డైరెక్ట్గా వాటికి ఏం అర్థం లేవు. ఎలాగో అవి డిరైవ్డ్ లెటర్స్, అవి ఎలా వస్తాయని తర్వాత చూపిస్తాను. అలాగే గై అని ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలి. అలాగే పో అని ఎలా వచ్చింది, అలాగే చే అని ఎలా వచ్చింది అనేది చూడాల్సి వస్తుంది. ఇక్కడ వరకు ఉన్న పదాన్ని బట్టి మనం చూసుకుందాం. నెక్స్ట్ చూడండి నాగరత్నం. ఐకి ఉదాహరణ గై కహ. గై ఇగ్ ప్లస్ ఐ గై. ఉమ్, ఆ తర్వాత అకహ. ఇగ్ ప్లస్ ఐ ప్లస్ అకహ. ఇక్కడ ఐ స్థానంలో ఐ పోయి ఆదేశంగా ఆయ్ వస్తుంది అనమాట. ఉమ్. ఆయ్ వస్తుంది కాబట్టి గాయ్. ఇగ్ ప్లస్ ఆయ్ ప్లస్ అకహ. ఇగ్ ప్లస్ ఆయ్ ప్లస్ అకహ గాయకహ. గాయకహ గాయకుడు. ఓకే. సార్ అదే ఈ ఔకు ఉదాహరణ ఔ ఈ ఆవు వస్తుంది. అంటే పౌ ప్లస్ అకహ, ఉప్పు ప్లస్ ఔ ప్లస్ అకహ
ఇక్కడ ఔ స్థానంలో ఆ వస్తుందంటే మన అవుని రిప్లేస్ చేయిస్తాం. ఇప్పు ప్లస్ ఆవు ప్లస్ అకహ పావకహ ఉమ్. అగ్ని. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది. కానీ ఈ పౌ ఏమిటి, గయ్యి ఏమిటి, పో ఏమిటి, చే ఏమిటి, అవి ఎలా వచ్చాయని తెలుసుకోవచ్చు. తెలుసుకోకపోయినా ఈ సూత్రం గడ్డు రావు, అది వేరే సూత్రం ద్వారా అవి వస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో చూపిస్తున్నాను. సార్ చిన్న విషయం. నయనం అని ఉంది. నీ అనేటువంటి నీ ప్రాపణే. నీ అంటే తీసుకెళ్ళేది, ప్రాప్తింపజేసేది, పలానా చోటకి తీసుకెళ్ళేది, నడిపించేది నీ అనే ధాతువు. నీకి ల్యుట్ అనే కరణార్థంలో చెప్పుకుంటే లుట్ ప్రత్యయం చేరిస్తే నీకి అది నై అవుతుంది. నీకేమో నీ అనేది అనే పదంలో ఈకారానికి గుణం వచ్చి నేగా మారుతుంది. ఇది ఇక్కడ అవసరం లేదు ఈ సూత్రానికి. కానీ ఆ నే అనేది ఎలా ఫార్మ్ అయిందో మీకు చూపించడానికి. నే ప్లస్ అనం. నే ప్లస్ అనముని ఇప్పుడు చెప్పండి మీరు. మీకు మీకు ఈ సంధి తెలుసు కదా. నే ప్లస్ అనము. నేలో ఏమేమి ఉన్నాయి? నేను అంటే నయనము, నా ఎందుకంటే ప్లస్ ఏ ఉంది, ప్లస్ వస్తుంది. ఇన్ ప్లస్ ఏ ఉంది. ఇన్ ఆ ప్లస్ ఏ ఏ పోయి ఐ వచ్చింది. ఇన్ ప్లస్ ఐ అయిపోయి ప్లస్ నయ అనం నయ అయింది. నయనం. నయనం నయనం. అంటే ఏ అయవాయవాదేశ సంధి 4వ స్టెప్. ఆ 4వ స్టెప్కి ముందు 3 స్టెప్స్ ఉన్నాయి. ఏమిటి? ముందు ఏది ధాతువు, నీ ధాతువు, నీకు లుట్టు చేరాలి. ఆ లుట్ ప్రత్యయంలో ఆ గుణకారానికి ఈకారానికి గుణం వచ్చి నేగా మారుతుంది. నే ప్లస్ అనము. నే ప్లస్ అనం అంటే ఇన్ ప్లస్ ఏ ప్లస్ అనము, ఇన్ ప్లస్ ఐ ప్లస్ అనం అవుతుంది. ఈ అయవాయ దేశం వలన నయనం అయింది. ఇప్పుడు చయనం చూడండి. చి అనేటటువంటి ధాతువు. చీ చయనే, సేకరించుట. చీయతే అనేన ఇది చయనం. దేని ద్వారా స్వీకరిస్తామో ప్రోగ్ చేస్తామో అది చయనం అంటారు. చీ ధాతువునకు లుట్ ప్రత్యయం చేరిస్తే ఇందాకలాగే నే అయినట్టు ఇక్కడ చే అవుతుంది. చేలో ఇచ్ ప్లస్ ఏ ఉన్నాయి. ఏ పోయి ఐ వస్తుంది. చే ఇచ్ ప్లస్ ఐ ప్లస్ అనం చేయనం. అర్థమైపోయిందా? మొదటి రోజు ఆవకాయ నాటికి అర్థం కాలేదన్నారు మీరు, చెప్తాను. ఇప్పుడు అర్థమైంది సార్. సార్ ఇప్పుడు ఆవకాయ విశ్వనాథ్ అయిపోయింది గారు కదా, ఇప్పుడు అర్థం దూరం వచ్చేది అవును కదా సార్. అర్థం. చిన్న అలాగే రిక్వెస్ట్ సార్. పు అనే ధాతువు. పు అంటే పావనే, శుద్ధి చేయుట. పునాతి ఇది పవన, పునాతి ఇది పవనం. శుద్ధి చేసేవాడు అంటే పవన, శుద్ధి చేసే వస్తువు నపుంసకలం అంటే పవనం. ఓకే, పునాతి ఇది పవనం. పూధాతువునకు లిట్ ప్రత్యయంలో ఊకారానికి గుణం వచ్చి పో అవుతుంది. పో ప్లస్ అనం. పోలో ఏమున్నాయి? ఇప్పు ప్లస్ ఓ. ఇప్పు ఓ ప్లస్ ఓ. ఉన్నాయి. ఓకి ఏమిటి రావాలి? అవు రావాలి. అవ్ రావాలి. అంటే ఇప్ ప్లస్ అవ్ ప్లస్ అనం పవనం పవనం. అయిపోయింది. సార్ విశ్వనాథం గారిని కూడా కోహోస్ట్ చేయండి సార్. అందరూ మాట్లాడొచ్చు అనుకుంటాను నేను. కిందటి వారం అడిగారు అతను. మా ఓపెన్ చేయొచ్చు ఆయన, అంతే. ఎవరికి నేను ముయ్యలేదు అనుకుంటాను. లేదు సార్, మిగతా అందరూ కోహోస్ట్ లేరు, ఆయన ఒకరే ఉంటుంది. ఆయన కూడా ఓపెన్ చేయొచ్చు. సరే, ఇప్పుడు ఓపెన్ అయింది. ఇప్పటిదాకా ఓపెన్ సరే అవ్వలేదు. సరే. నయనం చూశారు. అదే నీ నుంచి నాయక అనే ఒక అర్థపదం కూడా వస్తుంది. నీ ప్రాపణే, ధాతువులో తేడా లేదు. వ్యుత్పత్తి నయతి ఇది నాయక. నయతి ఇది నయనం అన్నాం. అక్కడ నయత ఇది నాయక అంటున్నాం. ఎవరైతే నడిపిస్తారో అతడు నాయకుడు. ఇక్కడ ఇందాక ఏంటంటే లుట్ ప్రత్యయం కాకుండా నుల్ ప్రత్యయం చేరుతుంది. చేరినప్పుడు వృద్ధి, అక్కడ గుణం కాకుండా వృద్ధి రావడం వలన నై వస్తుంది. గుణం వస్తే నే రావాలి, వృద్ధి వస్తే నై రావాలి. మనకు తెలుసు ఆ డిఫరెన్స్. ఇక్కడ నీ కాస్త నై అయింది. నీ అనే ధాతు నై అయింది. నై ప్లస్ అకహ. నై అనే దానిలో ఏమిటంటున్నాయి? ఇన్ ప్లస్ ఐ. ఆయన చెప్పినండి. ఇన్ ప్లస్ అకహ. ఉండండి. నైలో ఏమున్నాయని అడిగాను నేను. ఇన్ ఇన్ ప్లస్ ఒట్టి ఇన్నే ఉందా? అక్కడ అచ్చు ఏమిటి? ఐ ఐ ఐ. ఇన్ ప్లస్ ఐ ప్లస్ అకహ. ఐకి ఏమి రావాలి? ఐ ఆయ్ రావాలి. ఆయ్. ఇన్ ప్లస్ ఐ ప్లస్ అకహ నాయక.
సేమ్ నీ ధాతువు నుంచే ఒక డెరివేటివ్ వచ్చే నయనః అని వచ్చింది, నయనం అని వచ్చింది. ఇంకోటి విధంగా డెరైవ్ చేస్తే నాయకః అని వచ్చింది. అలాగే పావకః. ఇది చెప్పండి విశ్వనాథం గారు. పూ ధాతువు, పూ అంటే పవనే శుద్ధి చేయుట. పునాతి ఇది పావకః. చెప్పండి. పూ ధాతువు ఇక్కడ తీసుకున్నాను. పునాతీతి ఇది పావకః. ఎవరైతే పవిత్రం చేస్తారో అది అంటే వారు అగ్ని. ప్రక్రియ ఏంటంటే ఇక్కడ నూల్ ప్రత్యయం వల్ల ఉకారానికి వృద్ధి జరిగి పౌ అవుతుంది. అదంటే ముందు కార్యం. ఉకారం ఉంది, ఆ ఊకారం ఔకారంగా మారింది, పౌ అయింది. పౌ అయింది. ఇక సంధి ఏంటంటే పౌ ప్లస్ అకహ, ఉప్పు ప్లస్ ఔ ప్లస్ అకహ. రావాలి పౌకి ఆవ్ రావాలి. ఇప్ ప్లస్ ఆవ్ ప్లస్ అకహ, అకహ పావకః రూపం ఏర్పడుతుంది. అర్థమైపోయిందా? ఐదు చూపించాను మీకు ఎలా వస్తాయో. నయనం, చయనం, పవనం. అక్కడ 3 గుణాలు అనమాట. నాయకః పావకఃలో వృద్ధులు ఉన్నాయి లోపల. ఆ ముందు భాగం కూడా చూపించాను మీకు. కానీ ఈ సంధికి ఆల్రెడీ ఇచ్చేసాము. గై ప్లస్ అకహ గాయకః అనే గై ఎలా వచ్చింది అనేది వేరే సూత్రాల వల్ల తయారైంది అంతే. ఓకే. నౌ ఇప్పుడు అపవాదాలంటే ఎక్సెప్షన్స్. అంటే ఈ అయవాయావాదేశ సంధికి అపవాదాలు ఉన్నాయి. మొదటి అపవాదం ఏంటి? వకారాంత దేశము అన్నారు. వాంతో ఈ ప్రత్యయే అని ఇచ్చారు. అంటే పూర్వపదం చివర ఓ లేదా ఔ ఉంటే దాని పక్కన అచ్చక్కర్ లేకుండా ఎకారం ఉన్నా కూడా ఇదే సూత్రం వాడు. అర్థమైందా? నార్మల్గా చివరి అక్షరం ఓ కానీ ఔ కానీ ఉంటే ఓ అవుతే ఏమిటి రావాలి? అంటే ఇందులో ఓ వస్తుంది, ఇందులో ఆయ్ వస్తుంది. కదా రావాలి. ఆ వస్తుంది. ఏ ఓ ఏ అవుతే ఏంటి వస్తుంది? అలా కాదు సార్, ఒక్కొక్క అక్షరానికి చెప్పండి. ఏకి ఏదండి? ఏకి ఆయ్. ఏ అనే దానికి ఐ కాదు, దీర్ఘం లేదు, హ్రస్వం. ఐలు దీర్ఘాక్షరాలు ఆల్రెడీ, కాబట్టి ఆయ్ ఆవు రావాలి. ఏ ఓలు కంపారిటివ్లీ షార్టర్ అక్షరాలు. సంస్కృతంలో ఏ అనే అక్షరం లేదు, ఏ అయ్యే ఉంది. ఏ హ్రస్వాక్షరము, ఐ దీర్ఘాక్షరము. తెలుగులో అయితే ఏ హ్రస్వము, ఏ దీర్ఘము, ఏ ఐ ఇంకో దీర్ఘము అని ఉంటుంది. అలా అక్కడ ఉండవు. ఏ ఔ, ఏ హ్రస్వము, ఐ దీర్ఘము. హ్రస్వాక్షరానికి ఐ ఔ అని వస్తాయి ఏ ఓలకు. దీర్ఘాక్షరాలకు ఆయ్ అని వస్తాయి. ఓకే, అది అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. మనం ఇక్కడికి వచ్చాము. మొదటి అపవాదం ఈ ఓ ఔ అనేటటువంటి ఓ అనేది హ్రస్వాక్షరము, ఔ అనేది దీర్ఘాక్షరము. ఓకి ఏమిటి రావాలి? ఔ ఆవ్. ఓకే అవ్వు, ఔకి ఆవులు రావాలి. ఎప్పుడు? సవర్ణమైనా అసవర్ణమైనా అచ్చుపరం అవ్వాలి. అచ్చక్కర్లేదండి. ఒకవేళ ఎకారం వచ్చినా కూడా దానికి అసంధి వాడండి. యా అనే హల్లు పరమైనప్పటికీ సంధి జరుగుతుంది. ఇది ఒక అపవాదం. ఆ లోపల వాంతో వాంతి అవన్నీ వదిలేయండి. జస్ట్ అండర్స్టాండ్, ఆ వాంతులు మనకు అక్కర్లే. ఓ ఔ అనే దానికి అచ్చు కాకుండా ఎకారం ఉన్నప్పుడు కూడా ఓ అవుతే ఔ, ఓ అవుతే ఔ, ఓ ఔ అవుతే ఆవ్ అనే పదాలు తెచ్చుకో. గో ప్లస్ ఎం అని ఉంది. గోకి ఏమిటి పరమైంది ఇప్పుడు? గో అనే అక్షరానికి ఎకారం పరమైంది. గోలో ఏమిటున్నాయి? ఏమున్నాయి? ఓకేమిటి రాయాలి? ఔ రాయాలి.
ఇగ్ ఔ. ప్లస్ ఔ ప్లస్ ఎం ఎం అని రాయాల్సి వస్తుంది. గవ్యం. గవ్యం అంటే పేడ అని ఒక అర్థం, పాలు అని అర్థం, నెయ్యి అని అర్థం. ఆవు నుంచి వచ్చింది ఏదైనా ఓ పదార్థాన్ని గవ్యం అంటారు. అర్థమైందా? ఆవు పేడను గవ్యం అంటారు. పాలు, నెయ్యి గవ్యం. ఓకే, గవ్యం అనే పదం ఎలా ఏర్పడింది? గో ప్లస్ ఎం. గోకి ఎం కలిపితే రాకూడదే నాకు సూత్రం ప్రకారంగా. నోనో ఎక్సెప్షన్ ఉంది. యా ఉన్నప్పుడు కూడా నువ్వు అయవాయావదేశ సంధి తెచ్చుకో. ఓకి ఏం రావాలి? అవు రావాలి. గో అనే అక్షరంలో ఏమున్నాయి? ఇగ్ ప్లస్ ఓ. ఆ ఓకారాన్ని తొలగించాను. ఇగ్ ప్లస్ ఔ, దానికి ఎం అని మీరు ఇచ్చారు. ఇగ్ ప్లస్ ఔ ప్లస్ ఎం గవ్యం. అర్థమైందా? డౌట్గా ఉందా? నాకు అర్థమైంది సార్. ఏమా అమూల్య? సార్ ఇంకొకసారి చెప్పరా సార్? అమ్మా, ఏదైనా ఒక ఓకారానికి ఔకారానికి సవర్ణ అసవర్ణ అచ్చు పరమవుతే అయవాయావాదేశ ప్రకారంగా అవ్వు ఆవులు రావాలి. అది కానీ ఇక్కడ అచ్చు అక్కర్లేదు. యకారంతో స్టార్ట్ అయిన పదము హల్లున్నప్పటికీ కూడా ఈ సూత్రాన్ని వర్తింపచేయి. ఇది ఎక్సెప్షన్, అపవాదం. ఓకే, ఓకే. గో ప్లస్ ఎం. ఎంలో యా ఉందిగా, యా అంటే మరి అయవాదేశ రాకూడదు, కానీ రావాలి. ఎక్సెప్షన్ వల్ల గోలో ఏమున్నాయి? ఏక్ ప్లస్ ఓ ఉంది. ఓకారానికి అయవాదేశ ప్రకారంగా ఔ రావాలి. ప్లస్ ఔ ప్లస్ ఎం గవ్యం. గవ్యం అంటే ఆవుకు సంబంధించినది. పాలు, నెయ్యి, పెరుగు. సార్ ఇప్పుడు చిన్న సందేహం సార్. అంటే అది గౌ రావాలి కదా, గౌ ప్లస్ ఎం. ఇగ్ అనేది గౌ కదండి. గౌ నుంచి ఇగ్గు పట్టుకొచ్చాం మనం. ఎలా పట్టుకొచ్చాము? మరో సూత్రం. గౌ అనే శబ్దం తెచ్చాం కదా. అవును. గౌ అనేటటువంటి శబ్దం నుంచి గో అనేది తెచ్చుకున్నాం. ఇందాక నీ అనే దగ్గర నుంచి, చెయ్యి అనే దగ్గర నుంచి చయనంలోంచి ఎలా తెచ్చుకున్నాం అలా తెచ్చుకున్నాం వేరే సూత్రం ప్రకారం. అవును, అది అవు అయినప్పుడు గౌ అని పలకాల. ఎక్కడ ఉందండి? గో ప్లస్ ఎం అన్నప్పుడు మనకి ఆ గో ఎలా ప్లస్ ఎంకి సూత్రం చెప్తున్నాం కదా. గో ప్లస్ ఎం ప్లస్ ఔ ప్లస్ ఎం. అందుకే ఇగ్ ప్లస్ అవు ప్లస్ ఎం పలకడానికి లేదు మీకు. అదే ఇగ్ ప్లస్ చేస్తేనే పలకగలరు. అదే సార్, ఇగ్ ప్లస్ అవు అన్నప్పుడు గౌ అని పలకాల. గౌ ఎలా వస్తుంది మీకు? నాకు అర్థం కాలేదు. మరి ఇగ్ ప్లస్ ఔ, ఇగ్ ప్లస్ ఔ ప్లస్ ఎం ఉంది కదా. ఆ ఎం తర్వాత ముందు ఇగ్ ప్లస్ గవ్ అని వచ్చింది. అక్కడ అకారం గా కలిపిండి ఏమైంది? ఇగ్గుకి గా కలిపితే ఏమైంది? గవ్వే ఉంది, గౌ లేదు. అకారం ఎక్కడ ఉంది? అవులో ఏముంది? అకారం ఉందా? అకారాన్ని ముందు ఇగ్గుకి జాయిన్ చేయండి. గా అనే అక్షరం ఫార్మ్ అయింది. గా పక్కన ఏముంటుంది? అవ్వు ఉంది, గవ్ ఉంది. ఆ గవ్ పక్కన ఏం కలిపితే గవ్యం అయిపోయింది. అలా వచ్చిందా సార్? అంటే అక్షరం ఇక్కడ లేనే ప్రసక్తే లేదే. ప్లస్ ఔ, ఇగ్ ప్లస్ ఔ ఈజ్ ఈక్వల్ టు ఇగ్ ప్లస్ ఆ ప్లస్ ఔ అనమాట. ఇగ్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు గా. పక్కన వ్ రాస్తే గౌ, పక్కన ఎం రాస్తే గవ్యం. అదే నా సందేహం, వా ఎలా వచ్చిందని అర్థమైంది సార్. ఇప్పుడు వా అర్థమైందా? ఈ అకారాన్ని ముందానికి జోడించండి. ఇగ్గుకి గా అయింది. అయితే అక్కడ పక్కన వా రాసుకున్నా, గౌ అని రాసి గౌకి యా జోడిస్తే గవ్య అయింది. అర్థమైంది సార్. ఎం రాస్తే గవ్యం అయిపోయింది. అర్థమైంది సార్. అది ఆవు నుంచి అటు ఇటు. ఇక్కడ గౌ అనేది ఇక గో ఎలా వచ్చిందంటే దానికి వేరే సూత్రం ఉంది. అది వేరు, అది వేరు. కానీ ఆ వా ఎలా వచ్చిందో అర్థమైంది సార్ ఇప్పుడు నాకు. అర్థమైంది కదా. అలాగే నౌ ప్లస్ ఎం, మళ్ళీ యా వచ్చినప్పుడు అపవాదం పెట్టాలి. నౌ దానికి ఎం యా వచ్చింది, యకారం వచ్చింది. నౌ అంటే ఏమిటి? ఇన్ ప్లస్ ఓ. అది ఇన్ ప్లస్ ఓకి బదులు ఇన్ ప్లస్ ఔ. నౌ కదా, ఇన్ ప్లస్ ఔ. అది ఔకారానికి ఆవు రావాలి. ఇన్ ప్లస్ ఆవ్ ప్లస్ ఎం. ఇందాకలాగే ఇన్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు నా ఇవ్ ఎం, నావ్యం. ఓకే, నౌకలు ప్రయాణించడానికి వీలైంది అంటే విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ నౌకాయానం. నావ్యం
అంటే ఈ మార్గము నావ్యము, అంటే ఈ నదిలో నౌకలు వెళ్ళవచ్చు అని అర్థంలో నావ్యం. ఓకే, గవ్యం నావ్యం రెండు ఉదాహరణలు ఇచ్చాను ఈ అపవాదానికి. అర్థమైందా? ఇప్పుడు నవ్ నవ్ ప్లస్ ఎం చెప్పండి ఎవరన్నా. నేను చెప్తాను సార్. చెప్పండి. ఫస్ట్ మనం ఇక్కడ చూడాల్సింది ఇన్ ప్లస్ అవు పెట్టాలి సార్. హలో, ఎప్పుడైతే మనకి ఇన్ ప్లస్ అవు ఉంటే అవు ఆయవాయ ఏమిటది సంధి ఏ అయవాయావ అయవా యావా సంధి ప్రకారం సంధి ప్రకారం మనకి ఇక్కడ అవుకి ఆవు వస్తుంది, ఆవు ఆవు అన్నమాట. అందుకని ఇన్ ప్లస్ పెట్టినప్పుడు మీరు ఇక్కడ దీర్ఘం వస్తుంది అనమాట. అంచేత ఇన్ ప్లస్ అవుగానే నావ్యం అవుతుంది, నావ్యం. అమ్మ మీరు చాలా చాలా కలపాలి, యా కలపాలి సార్. సార్ యా పరమైంది సార్, యా పరమైంది కాబట్టి ఇప్పుడు టోటల్గా చెప్తే ఇన్ ప్లస్ అవు ప్లస్ యా ప్లస్ వచ్చినప్పుడు నావ్యం వస్తుంది. అవి ఇన్ ప్లస్ ఆ దీర్ఘమే ఉండబట్టి ఉండబట్టి నా అవుతుంది. మళ్ళా యా అనేది అపవాదం కాబట్టి కలిస్తే నావ్యం అవుతుంది సార్. అవన్నీ అలా ఉంచండి. సింపుల్గా నౌ అనే శబ్దంలో రెండు అక్షరాలు కనబడుతున్నాయి. ఇన్ ఔ కనబడుతున్నాయి. ఔకి యా ఉంది పక్కని. ఔకి యా ఉంటే అపవాదం ప్రకారం ఇది అయవాదేశం రావాలి. ఔకి రావాల్సిన అక్షరం ఆవు. ఇన్ ప్లస్ ఆవ్ ప్లస్ ఎం. ఇన్ ప్లస్ ఆవ్ ఈజ్ ఈక్వల్ టు నావ్ ప్లస్ ఎం, నావ్యం. అంతే. అర్థమైందా? సార్ రెండవ అపవాదం మార్గ పరిమాణేచ అని ఒక వార్తికను రాశారు. అంటే దారి పొడవును కొలిచేటప్పుడు, మార్గ పరిమాణాన్ని కొలిచేటప్పుడు కూడా దీన్ని వాడుకో. మార్గ పరిమాణాన్ని ఎలా కొలిచేవారంటే గోయుతి అనే పదం ఉంది. అంటే ఒక గోవు రెండు కోసులు, ఏదో ఒక కోసు అంటే ఇన్ని మైళ్ళు అని ఉంటుంది. అంటే అలాంటివి వాటి గురించి చెప్పేటప్పుడు ఇది చెప్తారు. ఎలా వస్తుందో చూద్దాం. గో ప్లస్ యుతి, గవ్యుతి. అంటే గవ్యుతి, గో ప్లస్ యుతి, గవ్యుతి. యకారం పరమైంది యు ఉంది, సో ఈ ఎక్సెప్షన్ పనికి వస్తుంది. గోలో ఏంటంటే ఉన్నాయి, ఇగ్ ప్లస్ ఓ ఉంది. ఇగ్ ప్లస్ ఓ అంటే ఓకారాని బదులు ఆవు రావాలి. గవ్యుతి, గో ప్లస్ ఓకారం ఓ కదా ఉంది, అవు లేదు. ఇగ్ ప్లస్ ఓ ఉంది, ఓకారానికి అవు రావాలి. ఇగ్ ప్లస్ అవు, గవ్ ప్లస్ యుతి, గవ్యుతి. అంటే రెండు కోసుల దూరం, సుమారు 4 మైళ్ళ దారి. ఒక కోసు అంటే 2, ఒక క్రోస్ మీన్స్ 2 మైళ్ళు. ఓకే, చెప్పండి ఈ పదాన్ని. ఇంకొక అపవాదం సార్. ఇక్కడ సందేహం, ముందు దాంట్లో యా కలిస్తే అన్నారు, ఇక్కడ యుతి అని కలిస్తే కూడా అలాగే ఉందిగా. యు యా అంటే గుణింతమే కదా తేడా. అదే యకారము యొక్క ఏ గుణింతమక్షరం ఉన్నా కూడా అంటే రెండో అపవాదం అన్నారు కదా, అందుకని అడుగుతున్నాను. ఆ రెండో అపవాదం అది కాదు. ఇప్పుడు రెండో అపవాదం పరిమాణం గురించి చెప్తున్నాం. ఇక్కడ చెప్తుందని అంతేనా? పరిమాణం గురించి చెప్పేటప్పుడు గో ప్లస్ యుతి. అక్కడ యా ఉన్నా, యు ఉన్నా, యో ఉన్నా, ఏది ఉన్నా పనికి వస్తుంది సంధి. ఇక్కడ యు ఉంది మరి. అర్థం, ఇందులో యు ఉంది. అర్థం. అంటే యకారం తాలూకా గుణింతాలు ఉన్నాయి కదా, యా యా ఈ యు యు ఏదైనా ఉండొచ్చు, ఏదొచ్చినా. కానీ యకారం తాలూకా గుణింతం అయి ఉండాలి అన్నమాట. అదే యా రావాలి అంతే. ఇప్పుడు అనే అక్షరం తాలూకా గుణింతం, ఆ గుణింతాన్ని విడగొడితే ఏమిటవుతుంది, మళ్ళీ ఇయే ఉంటుంది. ఈ అనేది యకారం కదా అది. అవును సార్. ఓకే, ఇప్పుడు గోయుతి చెప్పండి. గో అంటే ప్లస్ యుతి, ఎగ్ ప్లస్ ఓ, ఎగ్ ప్లస్ ఓ ప్లస్ యుతి, యుతి ప్లస్ యుతి. ఓ అంటే ఇగ్ ప్లస్ ఓ అన్నప్పుడు ఆవు అవుతుంది. ఆవు కాదు, అవు అవు అవుతుంది. అవు అవుతుంది. అవు అవుతే ఇక్కడ ఆవు అవుతుంది. ఓ ఉంది కాబట్టి అవు అవుతుంది. ఎగ్ ప్లస్ అవు ప్లస్ యుతి, గౌ ప్లస్ యుతి, గవ్యతి. ఎగ్ ప్లస్ అవు ప్లస్ యుతి, అంటే గవ్యతి. అలాగే ఇంకో అపవాదం ఇంద్ర శబ్దం పరమైనప్పుడు, ఇంద్రేచ అంటే ఇంద్ర అనే శబ్దం పరమైనప్పుడు, గో శబ్దానికి ఇంద్ర శబ్దం పరమైనప్పుడు
గోలో ఓకారానికి ప్రకృతి భావం కానీ గుణసంధి గో ప్లస్ ఈ గో ఓకారానికి ఇంద్ర శబ్దం పరమవుతే గుణసంధి కానీ రాకుండా ఔ అనేటటువంటి ఆదేశం వస్తుంది. ఔ ఆదేశం వస్తుంది. తక్కంగా గో ప్లస్ ఇంద్ర అన్నప్పుడు ఓకారానికి ఈకారం పరమైంది కాబట్టి గుణసంధి వచ్చేటట్టు ఈ గోవేంద్ర అనకుండా ఇక్కడ ఔ వస్తుంది. గో ప్లస్ ఇంద్ర. గోలో ఏముంది? ఎగ్ ప్లస్ ఓ ప్లస్ ఇంద్ర. ఓ అంటే ఔ రాయాలి. ఎగ్ ప్లస్ ఔ ప్లస్ ఇంద్ర గవేంద్ర. గో ప్లస్ ఇంద్ర అంటే గవేంద్ర అంటే శ్రేష్టమైన ఆవు అని చెప్పవచ్చు, లేకపోతే ఎద్దు అని కూడా చెప్పవచ్చు. వృషభం. ఓకే, 3 ఎక్సెప్షన్స్ చెప్పాను. ఏమిటి? మొదటి అపవాదం ఏంటి? వాంతో ఈ ప్రత్యయ వకారాంత దేశంలో ఓ ఆవులు ఉండి పక్కన యకారం పరమైనప్పుడు గో ప్లస్ ఎం గవ్యం అయినట్టుగా మనం తెలుసుకుంటాం. నౌ ప్లస్ ఎం నావ్యం. ఇక్కడ గో శబ్దమే ఉండక్కర్లా, ఏ శబ్దం లేనో ఔకారానికి యకారం పరం అవ్వాలి. రెండవ అపవాదం ఏంటి? గో అనే పదానికి యుతి అనేది ఉంటే దానికేమో గవ్యుతి అని వచ్చింది. అలాగే ఇంద్ర శబ్దానికి పరమవుతే గో ప్లస్ ఇంద్ర అనేటటువంటిది గవేంద్ర అవుతుంది. ఓకే సార్, సందేహం ఇప్పుడు ఈ ఇంద్రహ అన్నప్పుడు కూడా ఈ 3వ అపవాదంలోను 2వ అపవాదంలో కూడా అంటే గా శబ్దమే కాకుండా వేరే ఏమైనా కూడా రావచ్చు అన్నారు కదా. అంటే ఇక్కడ కాదు, మొదటి దానికే అలాగా. అందుకే మిగతా దగ్గరే ఆ అపవాదం ఏ శబ్దమైనా రావచ్చు. మిగతా వాటికి ఆ 2 మాత్రమే. రెండుకి గోకే గా శబ్దానికే అవ్వాలి, అందులో ఓకారానికే అవ్వాలి. మళ్ళీ ఏకారానికి ఐకారానికి రావు, ఓకారానికి. ఇవి రెండు అలా ఉన్నాయి కదా, ఏ ఐ ఓ ఏ ఏతో కన్ఫ్యూషన్ లేదు, వాడికి అపవాదం లేదు. ఓవులకే అపవాదం. ఓవులకి నౌ గౌ అని ఉన్నప్పుడు ఒక అపవాదం. రెండో అపవాదం ఏంటి? గో అనే అక్షరం ఉన్నప్పుడు యుతి అని వచ్చినా ఇంద్ర వచ్చినా అపవాదము అని చెప్తుంది. ఆ 2 మాటలకు మాత్రం యుతి ఇంద్ర. ఏ ఐలకి అపవాదం లేదు, ఓ ఆవులకి అపవాదం. అర్థమైంది సార్. ఓకే, నౌ ఇప్పుడు ఉదాహరణలు ఒక్కొక్కటి చేయండి. చేసేయచ్చు మీరు ఇప్పుడు అన్ని. చే ప్లస్ అనం. చే ప్లస్ అనం. ఇచ్ ప్లస్ ఏ ప్లస్ అనం చేయనం. అంటే ఇచ్ ప్లస్ అదే ఇచ్ ప్లస్ నెక్స్ట్ స్టెప్. అదే ఇచ్ ప్లస్ ఏ అన్నప్పుడు చెయ అవుతుంది, ఐ వస్తుంది. ఐ అని చెప్పి చెయ అవుతుంది. ఇచ్ ప్లస్ ఐ ప్లస్ అనం చేయనం అంటే చేయనం. అది ఎంచుకోవడం. తర్వాత ఇంకొకరు నే ప్లస్ అనం. ఇన్ ప్లస్ ఏ ప్లస్ అనం సార్. ఇన్ ప్లస్ ఏ ప్లస్ అనం మనకి ఈ అయవా యావా సంధి వల్ల ఏ వల్ల ఐ వస్తుంది, కలుస్తుంది మనకి. సో ఇన్ ప్లస్ వచ్చా ఏ పోతుంది, పోయి నయనం అవుతుంది సార్. ఏదొచ్చింది? ఏకి ఐ వచ్చింది సార్. అయ్యా ఐ వచ్చింది సార్. సింగిల్ ఐ కాదు, ఐ అన్నాను. ఓకే ఓకే, నయనం కరెక్ట్. ఓకే చే ప్లస్ అనం. అనం ఎక్కడ ఉందండి? ఎక్కడ? ఆహా, జే ప్లస్ అహా అని ఇచ్చాను వాక్యం అంతే. అది మూడోది కదా సార్. 3 జే ప్లస్ అహా, ఇజ్ ప్లస్ ఏ ప్లస్ అహా, ఇజ్ ప్లస్ ఏ ప్లస్ అహా జయహ. ఎలా వచ్చింది మధ్యలో? ఏ పోయి ఇజ్ ప్లస్ ఏ బదులు ఏమొచ్చింది? అది ఏదొస్తుందమ్మా అయవాదేశంలో? ఐ వస్తుంది సార్. ఇజ్ ప్లస్ ఐ ప్లస్ అహా జయహ. జయహ జయము అంటున్నాం కదా, జయహ శబ్దం అలా ఫార్మ్ అయింది. ఓకే, కవే ప్లస్ ఏ. కవే ప్లస్ కా ప్లస్ ప్లస్ ఏ. కా ఎందుకండి? కాను వదిలేయండి. కవేలో ఏముంది? కవ్ ప్లస్ ఏ. వా ప్లస్ ఏ ప్లస్ ఏ. కవ్ ప్లస్ ఏ. కవ్ ప్లస్ ఏ. ఏకారం మొదటి దాంట్లో కవ్ ప్లస్ కవ్ ప్లస్ ఏ అన్నారా? ఏకారం తీసిస్తే
ఏకారానికి కూడా ఇదే వస్తుంది ఏంటి అవ్వ వస్తుంది. అవేంటండి? ఐ ఐ ఐ వస్తుంది. సారీ సార్ ఐ వస్తుంది. కౌ ప్లస్ ఐ ప్లస్ ఏ కబయ్యి అవును. కవయే కవి అయ్యొచ్చు. కొరకు హరయే దీనికి కూడా సేమ్ మునయే. హర్ ప్లస్ ఏ ప్లస్ ఏ ఇది కూడా ఇది ఐ వస్తుంది. హరయే మీకు చాలా కన్ఫ్యూషన్ ఉంది. ఏ అక్షరా అవును, ఏ అవునండి, అనే అవును. అక్షరానికి ఏది వస్తుంది ఆదేశం? ఐ వస్తుంది సార్. ఐ. ఏ అనే అక్షరానికి సార్ ఐ వస్తుంది. ఓకి అవ్ వస్తుంది. ఆ. ఐకి ఆయ్ వస్తుంది. ఔకి ఆ వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు హరే clear sir. ప్లస్ ఏ హరయే, మునే హరయే. ప్లస్ ఏ మునయే, కవయే హరయే నమః అంటారు మన హరయే గురువు గారు నమః. మొదలపల్లి గారు. హరయే అంటే హరి కొరకు నమస్కారం, అదే. మునయే ముని కొరకు, కవయే కవి కొరకు. షే ప్లస్ అనం చెప్పండి మీరు. ఇంకొకరు ఎవరు? సార్ నేను ఇది ఒక్కటి సార్, చెప్తాను చిన్న సార్. ఇది ముని చెప్పరా? ప్లస్ ఏ ఉంది. ఉండండి చెప్పండి, అడగండి సార్ చిన్న సందేహం. చెప్పండి. హరే అన్నప్పుడు అది ఎలా విడదీస్తాం సార్? దాన్ని హర్ ప్లస్ ఏ, హరనా హరహానా హర్ హర్ ప్లస్ ఏ. హర్ ప్లస్ ఏ అంతేనా? మన సంధి కోసం చూస్తున్నాం. హరే పదం ఎలా ఫామ్ అయింది ఇప్పుడు మీకు అక్కర్లేదు. అదే హరే అంటే అనే పదాన్ని ఈ సూత్రం కోసం హర్ రేకారాన్ని విడగొట్టేస్తున్నాను. అంతే చాలా సార్. రేకారం ఏమిటి? ఎర్ ప్లస్ ఏ, ఇర్ ప్లస్ ఏ అంతే చాలా. హర్ ఓకే, ప్లస్ ఏ. హరే అర్థమైంది సార్. అనేది ఎలా వచ్చిందో వదిలేయండి. హరేని ఇచ్చేసాం మీకు పదం. కవి సరే. హరే జే మునే సఖే మతే అని ఇచ్చేసాం కదా. అది అర్థమైంది ఎలా సార్. ఫామ్ అయ్యో తర్వాత చూద్దాం. ఈ అలాగే. సంధి వరకు హరే అంటే హర్ ప్లస్ ఏ. అంతే. ఆ అర్థమైంది సార్. ఏకారానికి ఐ రావాలి. ఐ రావాలి అంచేత హర్ ప్లస్ హర్ ప్లస్ ఐ ప్లస్ ఐ ఏ, ప్లస్ హర్ ఏ. ప్లస్ ఐ హర ఏ హరయే హర్ ఏ. అర్థమైంది సార్. మునయే. శయనం అని ఎలా ఫామ్ అయింది? ప్లస్ ఏ ప్లస్ అనం హ్మ్. ఏ కారంకి బదులు ఆ ఐ వస్తుంది సార్. సో శయనం. ఇష్ ప్లస్ ఐ ప్లస్ అనం శయనం. ఇస్ ప్లస్ ఐ ప్లస్ అనం, ఇస్ ప్లస్ ఐ షై అనం శయనం. ఓకే. తర్వాత సఖే ప్లస్ ఏ. ఇది సఖ కా ప్లస్ ఏ సఖే అయింది. దానికి ఏ కలిపితే సఖయ్యే అంటే అక్కడ సఖే అయింది కదా. అంటే ఐ వస్తుంది కదా సార్. ఎలాగ మళ్ళీ ఇక్కడ ఏ మరొక ఏ ఉంది. మొదటిది విడగొట్టమ. ఈ పక్క ఏని కన్ఫ్యూజ్ అవ్వకండి. అది వేరే మొదటిది. వచ్చు కదా. ఏ మొదటిదే సార్. ఫార్మ్ అవ్వచ్చు కదా. ఏ అవును. అవ్వచ్చు, ఓ అవ్వచ్చు, ఓ అవ్వచ్చు. అసవర్ణం ఐ సవర్ణం కాకపోతే అవుతుంది. ఏదైనా అవ్వచ్చు. అవును సఖే సార్, అని అది ముందు విడగొట్టండి. ఐ అవుతుంది కదా అక్కడ సఖే అన్నప్పుడు. సఖే అని సఖ ప్లస్ ఏ. ఐ సఖే సఖే సఖ సఖాయ్. ప్లస్ ఏ. ఆ ఏ బదులు ఐ రాసుకోండి. సఖ ప్లస్ ఐ సఖై ప్లస్ ఏ. సఖై సఖయే. సఖ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు సఖ ఏ. సఖయే అదే ముని కొరకు. సంధి తెలుసు. మతయే. మత్ మత్ ప్లస్ ప్లస్ ఏ. ఏ. మత్ ప్లస్ ఏ. మత్ ప్లస్ ఏ సార్. ఏ స్థానంలో ఐ. మత్ ప్లస్ ఏలో మనకి అక్కడ ఏ స్థానం పోతుంది, అక్కడ ఏ స్థానంలో మీకు ఐ వస్తుంది. కాబట్టి మనకి మత్ ప్లస్ ఐ. మత్ ఏ అవుతుంది. మత్ ప్లస్ ఐ ప్లస్ ఏ. మత ఏ. ఓకే. దేవే ఇహ చేయండి. దేవే ఇహ. ఏ. దేవ్ దేవే ప్లస్ ఏ. అన్నప్పుడు వా ప్లస్ ఏ వే. ఇవ్ ప్లస్ ఏ. దేవ్ వాలేదు ప్లస్ అక్కడ. ఏ. ఇవ్ ఏ ఉంటుంది. ఇవ్ ప్లస్ ఏ. ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఇహ. అక్కడ వే అన్నప్పుడు ఆయ్ వస్తుంది. అంచేత ఆయ్ వస్తుంది. దేవే దేవాయ్ దేవాయ్ అని దివ్ వస్తుంది. ప్లస్ ఇహ ఐ ప్లస్ అయా ఇహ. ప్లస్ ఇహ దేవాయ ప్లస్ అయ దేవ దేవ ఇహ. దేవ ఇహ. దేవ ఇహ. దేవుడు ఉన్నాడు. తే అపి. తే అపి. ప్లస్ ఏ ప్లస్ అపి. ఏ స్థానంలో ఐ వచ్చి తయపి అవుతుంది. ఇత్ ప్లస్ ఏ ఏకారం ప్లస్ పోయింది, ఐ వచ్చింది. ఇత్ ప్లస్ ఐ ప్లస్ అపి తయపి. వారు కూడా. లత్ ప్లస్ ఏ ప్లస్ ఇతి. లతే ఇతి. లత్ ప్లస్ ఏ ప్లస్ లత ఇతి. ఇతి. లత. లతా ఇతి లత్ ప్లస్ ఏ
ప్లస్ ఈకారం. ప్లస్ ఇతి ఏకారానికి ఐ, లత్ ఐ. ప్లస్ ఐ ప్లస్ ఇతి. అందుకే స్టెప్స్ రాయండి లత అంటున్నాను ఇతి. ఈసారి. లత ఇతి. ఓకే. వనే వనే ఆస్తే 1 ప్లస్ ఏ ప్లస్ ఆస్తే ఉమ్, ఏ బదులు ఐ వస్తుంది. ఉమ్. వనై ఆస్తే వస్తుంది. 1 ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ ఆస్తే ఆస్తే వనయాస్తే ఆస్తే. అడవిలో ఉన్నవాడు. అడవిలో ఉన్న గృహే ఇహ గృహ ప్లస్ ఏ ప్లస్ ఏ ఉమ్, ప్లస్ ఇహ ఉమ్, వస్తుంది. అక్కడ ఐ. అప్పుడు ఏకి బదులు మనకి ఐ వస్తుంది. కాబట్టి గృహ్ ఇక్కడ ప్లస్ ఐ ఇకారం ఉంది ప్లస్ ఇహ. పూర్వపదం, అక్కడ పరపదంలో మనకి ఇకారం ఉంది, అందుకని అది గృహైహ సార్. గృహ ఇవ. ఓకే. విద్యార్థినే ఏ విద్యార్థిన్ ప్లస్ ఏ. విద్యార్థిన్ ఇన్ ప్లస్ ఏ, ఇన్ ప్లస్ ఏ, విద్యార్థిన్ ప్లస్ ఏ ప్లస్ ఏ. విద్యార్థిన్ ప్లస్ ఏ, విద్యార్థిన్ ప్లస్ ఏ. ఏ జాగాల ఐ. అది అక్కడ ఐ వస్తుంది, ఏ పోయి ఐ వస్తుంది. విద్యార్థిన్ ప్లస్ ఏ, విద్యార్థిని ఏ అని ప్లస్ వస్తుంది. ఐ ప్లస్ ఏ విద్యార్థిన ఐ ఏ ప్లస్ ఏ. అంటే విద్యార్థి కొరకు. సార్ ఒకసారి చెప్పండి కవే గురించి. హలో, కవే. కవేని విడగొడితే ఏంటైంది? కౌ ప్లస్ ఏ. అంతే అదే కదా. చెప్పాం. కౌ ప్లస్ ఏ. కవ కా అనే అక్షరం కాకి వాకి విడదీను. సంధి ఎక్కడ అవును. తిరుగుతుందో అక్కడే విడదీస్తాను. అక్కడే తీయాలి. కవే అనే పదాన్ని 2 కింద విడగొట్టా. కవే అనేటువంటి లాస్ట్ అక్షరాన్ని వేని 2 కింద విడదీశాను. ఏం చేశాను? కౌ ప్లస్ ఏ. ఓకే. ఆ పక్క ఏకారం అలా ఉంచండి. కౌ ప్లస్ ఏ, ఏకి బదులు ఐ రాశాను. ఆ ఐ రాశాను. కౌ ప్లస్ ఐ అని రాశాను. ప్లస్ ఏ అంటే కవయే. అర్థమైందా? అర్థమైంది సార్, అదే చెప్పాను. ఏం అమూల్య? సార్ అక్కడ ఐ వస్తుందా ఐ సార్? ఎక్కడుందండి? అయ్యే లేదు కదా. లేదు, అదే ఏ కదా. ఐ కౌ ప్లస్ ఏ అని చెప్తున్నాం కదా. ఆ ఎస్ సార్. వచ్చే పదము ఐ అనేది ఒక సింగిల్ అక్షరం ఐ కాదు, ఆ ఈ అనేది వస్తుంది అంటున్నారు. ఎస్ ఐ సార్. రావడం లేదు. ఏలో ఐ కాదు, ఆ ఈ ఐ. ఐ. ఎస్ సార్. ఆ అనే అకారం పక్కనున్న ఎకారంలో ఉన్న పదము అది ఏ ఐలో ఐ కాదు అది. అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. సరే, తర్వాత చూద్దాం. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు కౌ ప్లస్ ఏ ప్లస్ ఏ. అది కదా ఉంది. ఈజ్ ఈక్వల్ టు కౌ ప్లస్ ఐ ఎస్ సార్. ప్లస్ ఏ. అలా రాసుకోవాలి మీరు. పెద్దానికి అదే రాయమంటున్నాను. రాస్తాం సార్. కౌ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు వకారం ఆకలిస్తే కవై కవై వస్తుంది. కవై కవై. ఎస్ సార్. బాగుంది సార్, ఇది ఇలా చెప్పుకుంటే పూర్తిగా అర్థమవుతుంది. అక్కడ డౌట్ అలా రాయాలి మీరు. దట్స్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ యూ టు డు. అవును సార్, అలాగే. నేను రాయనే లేదు, రాస్తే ఇలాగే రాస్తాను సార్. అలాగే రాయాలి. రాస్తాను సార్. ఇచ్చినటువంటి పదం ఏమిటి? కవే. కవేని కౌ ప్లస్ ఏ. మరో ఏకారం ఇచ్చారు, క్వశ్చన్లోనే ఇచ్చారు. అది ఈ ఏకారానికి ఐకారం రావాలి. ఐ అనేది ఏ ఐ కాదు, ఆ పక్కన ఏకారం రాసినటువంటి ఐ. కౌ ప్లస్ ఐ ప్లస్ ఏ. కౌ ప్లస్ ఐలో ఎకారం వాక్ కలిసిపోతే కవై అయింది. కవైకి ఏ కలిస్తే కవయే అయింది. ఈ విధంగా ప్రతిదానికి అలాగే రాసుకోవాలి. రాసుకుంటే మీకు జ్ఞాపకం ఉంటుంది. ఏ మునయే. షే ప్లస్ అయనం. ఇప్పుడు చెప్పండి దీనికి అలాగ మీరు. నేను రాస్తాను. షే ప్లస్ అయనంకి ప్లస్ ఏ ప్లస్ అన్నం. ముందు ఈష్ రావాలి కదా. ఈష్ ఈష్ ప్లస్ ఇష్ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ అన్నం. అనం.
ఓకే. ఇస్ ప్లస్ ఏ ఏ ఏం రాయాలి? ఐ ఇస్ రాయాలి మళ్ళీ. మళ్ళా రాయాలి సార్. మళ్ళీ ఇస్ రాయాలి. ఇస్ ప్లస్ ఏ అన్న మళ్ళీ కాపీ చేసుకుని అక్కడ రాసేసుకొని కొట్టేసుకొని ఏకారాన్ని తీసేసి ఐ అనే పదాన్ని పెడతాను. ఓకే. అన్నం ఇప్పుడు అప్పుడు శయనము నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఇస్ ప్లస్ ఐ ఈక్వల్ టు షై. షై మళ్ళీ అది రాయాలి. షయ్య షై షై అనం ప్లస్ అన్నం ఇజ్ ఈక్వల్ టు షయానం. చాలా బాగుంది సార్, ఇలాగా అది. చాలా క్లియర్ గా ఉంది. ఇక్కడ కూడా అక్కడ మకారం ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా సున్నా పెట్టకుండా మకారాన్ని పెట్టేసుకుంటాం. చేయాలి. ఓకే. అలా ప్రతిదానికి రాయండి. ఎస్ సార్. సఖే ప్లస్ ఏ సఖయే, మతే ప్లస్ ఏ మతయే, దేవే ప్లస్ ఏ అదిని చేయండి. దేవే నాగరత్నం. దేవే దేవ్ ప్లస్ దేవ్ ప్లస్ ఏ సారీ దేవ్ ప్లస్ ఏ దేవే అంటే అక్కడ ఐ అయిపోయింది. ప్లస్ ఇహ అక్కడ దేవ్ ప్లస్ ఐ ప్లస్ ఇహ. దేవ్ ప్లస్ ఐ ప్లస్ ప్లస్ ఇహ. ఇహ. దేవ్ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు దేవై. 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 దేవ్ ఆ వకారం ఫుల్ అయిపోతుంది. అందరూ కలిసిపోయి దేవై అవుతుంది. దేవై ఐ అయిపోయింది. దేవై ప్లస్ ఇహ. వై దేవై ఇహ. దేవై. దేవై ప్లస్ ఇహ. దేవై ఇహ. అప్పుడు ఇకారానికి అకారం అంతే ఈ కలిస్తే ఈ అయిపోయింది. ఈ అవుతుంది. దేవ ఇహ. అదే మరొక స్టెప్ ఎక్కువ రాయాలి. రాస్తే పూర్తిగా అర్థం అవుతుంది, డౌట్ లేకుండా. నేను అలాగే రాసుకుంటున్నా మనసులో. అవును సార్, అవును. మీరు అలా రాయాలన్నమాట. అలాగే రాయాలి సార్. అంటే పూర్తిగా అర్థమైంది అంటే అలాగే రాయాలి సార్. ఇది దీని తరగం పూర్తి రూపం ఇది ఎలా వచ్చింది అన్నది. అర్థం. తే ప్లస్ అపి తయపి లతే ప్లస్ ఇతి లత ఇతి వనే ఆస్తే వనయాస్తే గృహే ఇహ గృహ ఇహ విద్యార్థినే ఏ. అమూల్య మీరు రాయండి. విద్యార్థినే ఏ రాస్తాను సార్. చెప్పండి. విద్యార్థినే ప్లస్ ఏ. చెప్పండి, రాస్తాను. విద్యార్థిన్ 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 ప్లస్ ఏ ప్లస్ ఏ ఇంకో ఏ ఇచ్చాడు. మళ్ళా విద్యార్థిన్ ప్లస్ ఏ ప్లస్ ఏ. అది ఏ పోయి విద్యార్థ్ ప్లస్ ఐ ప్లస్ ఏ. ఏమిటండి ఎక్కడున్నారు మీరు? విద్యార్థిన్ ప్లస్ ఏ ఎక్కడున్నా నేను టైప్ చేస్తున్నా, అక్కడ చెప్పండి. విద్యార్థిన్కి ఏ పోవాలి కదా. ఏ పోయి విద్యార్థిన్ ప్లస్ ఐ ప్లస్ ప్లస్ ఏ. ఓకే. ఏ తీసేసాను, ఐ పెట్టాను. ఐ ప్లస్ ఏ. విద్యార్థిన్ ప్లస్ ఐ ఏమైంది? విద్యార్థినై అయింది. విద్యార్థినై కలిస్తే ఈ రెండు కలిసిపోవాలి. విద్యార్థినై విద్యార్థినై ప్లస్ ఏ. నై ప్లస్ ఏ అవుతుంది. విద్యార్థినయే. విద్యార్థినయే ఈజ్ ఈక్వల్ టు విద్యార్థినయే. ఎలా వచ్చింది చూసారా? అవును సార్. హేమా నాగరత్నం. సార్ అంటే ఇన్ని పొల్లు కూడా పోయి నా అయిపోయింది. పూర్తి నా. ఇన్ని పొల్లు పోవడం ఎక్కడ పోయింది? అవును. విద్యార్థిన్ ప్లస్ అయా అన్నప్పుడు ఆకి నా కలిసిపోయింది కదమ్మా. కలిసిపోయింది. మళ్ళీ మూటకు వస్తున్నారు. ఈ అకారం నకారమే పడితే ఏమైంది? ఇన్కారమే పడితే నకారం అయిపోయింది కదా. నకారం అయిపోయింది. పలకడానికి ఎలా అవుతుంది? నా అయిపోతుంది కదా. విద్యార్థిన నా అయిపోయింది. అది
అర్థమైంది సార్. పొల్లు ఏం పోలేదు, ఆ పొల్లు అందులో ఉంది. నాలో అవును. ఇన్ ప్లస్ ఆవే, దాని అర్థం ఏది? అందులో కలిసిపోయింది. ఆ కలిసిపోవడంలో కలిసిపోతుంది. నా నా అయిపోయింది. అనే అక్షరంలో ఇన్ ఆ రెండు కలిస్తేనే నా కదా, అది అలాగే రాసుకున్నాం మనం, అందుకని ఎక్కడికి ఏది. విద్యార్థినయే. అలాగే ఈ ప్లస్ ఏలో ఏ అనే చివరి అక్షరంలో ఇన్ ప్లస్ ఏ అనేవి అక్కడే ఉన్నాయి, ఎక్కడికి పోలేదు అవి. అవును సార్. ఒకటే పోయింది, ఆ మొదట్లో ఉన్న ఈ ఏకారం అన్నదే ఇది మట్టుకే పోయి అది పోయింది. అది పోయి అక్కడ ఆయ వచ్చింది. అంతే తేడా. అలాగే పో ప్లస్ అనహ పవనహ, పవనః. పో ప్లస్ అనం భో ప్లస్ అనం భవనం. అది భవనం అంటే అనే మాట వాడతారు. భవనం అంటే ఇప్పుడు అది అయవాయావదేశ సంధి. భో ప్లస్ లో అదే ప్లస్ భూ ప్లస్ అనం లవణం. లవణం అంటే కోయడం, కటింగ్. పంట కోత కొడవలు అంటాం కదా, అర్థమైంది ఆ సార్. కొడవలు యూజ్ చేసి కోయడం, అది లవణం. లవణం. ఇప్పుడు శంభో శంభో ఏ ప్లస్ చూడండి, ఇది కొంచెం తేడాగా ఉంది శంభవే. సార్. ఎలా శంభవే వచ్చింది అని వచ్చింది. చెప్పండి, అది శంభోయే. అదే ఘనశ్యాం. శంభో. ఘనశ్యాం. రైట్ సార్. శంభో ప్లస్ ఏ. శంభ ఇప్పుడు మనకి ఇక్కడ శంభో ప్లస్ ఓ వస్తుంది సార్. శంభ ప్లస్ శంభ ఓ. ప్లస్ ఓ ఓ అంటే ప్లస్ ఏ ఓ ప్లస్ ఏ వస్తుంది. is అంటే equal to శంభ ప్లస్ ఔ ప్లస్ ఔ ప్లస్ ఏ వస్తుంది. శంభ ప్లస్ ప్లస్ ఔ, ఓకు బదులు ఏం రావాలి? ఓకు బదులు ఔ. ఔ ఔ. రైట్ సార్. ఓకే. ప్లస్ ఏ ఏ ఈజ్ ఈక్వల్ టు శం ప్లస్ అవి ఉంటుంది శంభౌ. శంభౌ శంభౌ ప్లస్ ఏ కలతో శంభవే అవుతుంది. శంభౌ ప్లస్ ఏ శంభవే. శంభవే. సరే, ఎలా ఫామ్ అయిందో ఫామ్ ఇలా రాయగలిగి ఉండాలి మీరు క్లియర్గా. ఓకే, రైట్ సార్. సంధికి రాయాలన్నమాట. ఎందుకంటే ఓ ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఔ అనేటట్టు వస్తుంది, ఐ కాకుండా ఔ వస్తుంది. ఏ ఉంటే ఐ. సార్ ఇక్కడ భా దీర్ఘం పడిపోయింది, మీరు కరెక్ట్ చేయండి సార్. భా దీర్ఘం పడింది మీ దాంట్లో టైప్ చేసినప్పుడు, మీరు భా దీర్ఘం పడింది. శంభౌ ప్లస్ ఏ శంభవే. ఓకే, శంభకి అవ్వే కదా కలిసింది, ఆవు కలవలేదు కదా, దీర్ఘం రాదు. శంభకి ఆవు కలిస్తే శంభౌ అవుతుంది. ఓకే, అలాగే విష్ణవే గురవే నమః అంటున్నారు ప్రతిసారిని. గురవే నమః అన్నది అలా ఫరమైంది. భానవే ప్రభవే సాధవే వాయవే పవిత్రం. చెప్పమ్మా అమూల్య, లేకపోతే నాగరత్న ఎవరైనా పర్వాలేదు. చెప్తాను సార్. పవిత్రం సార్ ఎక్కడుంది 26. 26. ఉప్పు ఉప్పు ప్లస్ ఓ ప్లస్ ఇత్రం సార్. ఇప్ ఉప్పు ప్లస్ ఓ ప్లస్ ప్లస్ ఇత్రం. ఇత్రం. ఇప్పుడు ఓ పోయి అవ్వు వస్తుంది సార్. సో ఉప్పు ప్లస్ అవ్వు ప్లస్ ఇత్రం. అది ఓ తీసేయాలి, ఓ తీసేయాలి, ఆవ్ అని పెట్టాలి. అవ్వు వస్తుంది. అది Is equal to పవ్ అవుతుంది అప్పుడు. ఇప్ ప్లస్ అవు పవ్ 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 ప్లస్ ఇత్రం ప్లస్ ఇత్రం ఈజ్ ఈక్వల్ టు పవిత్రం. పవిత్రం. సో నైస్ సార్, చాలా బాగుంది. ఓకే, ఎస్ సార్. అది నెక్స్ట్ మీరు చెప్పండి అమ్మా. అమూల్య నెక్స్ట్ ఇంకెవరున్నారా? కళ్యాణ్ సుమన్. గ్ ప్లస్ ఓ ప్లస్ ఈష. మళ్ళా ఓ పోయి అవ్వు వస్తుంది సార్. ఓ ప్లస్ ఈష. గ్ ప్లస్ ఓ ప్లస్ ఈష. ఓ పోయి అవ్వు వస్తుంది, గవ్ అవుతుంది సార్. అది గవ్ ప్లస్ ఈష. ఓ ప్లస్ ఈష ఈజ్ ఈక్వల్ టు
అలాగే తీసుకుని ఆ ఓకారాన్ని తీసేసి ఆ ఔ ఓకారం పెట్టేయాలి. తీసేసి అవు పెడతాం సార్. సో Take the గవ్ same అవుతుంది. words and then put the okara you remove and put ఔ. ఆ, ఇక ప్లస్ ఔ ఆ, గవ్ ప్లస్ ఈశః గవీశః. గవ్ గవ్ ప్లస్ ఈశ. ఆ, గవ్ ప్లస్ ఈశః గవీశః. అది ఏమో అర్థమైందా నాగరత్నం? సార్ 28 చాలా ఇంపార్టెంట్ చూద్దాం, అది చూపిస్తా. కాన్సెప్ట్ ఇచ్చారు మేడం. ఆ, 28 equal చాలా to ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. అర్థమైంది సార్. గవీష. ఉమ్. అది ఇప్పుడు నాగరత్నం చాలా ఇంపార్టెంట్ అన్నారు, అది మీరు చేయండి చూద్దాం. ఆ ఇంపార్టెంట్ ఏమిటో. భో అంటే భవతి అని ఎప్పుడు అంటున్నాం కదా, అదే భవతి. భో అవుతున్నది భవతి భో భవతి ప్లస్ అంటే. అతి భో ప్లస్ అతి భవతి. భో ఎలా వచ్చిందంటే రుభు ప్లస్ ఓ, రుభు ప్లస్ ఓ భో. గబ్ అక్కడ రాసుకొని ప్లస్ అతి ఆ కాన్ తీసేయాలి. కాకతి. ఇప్పుడు టైప్ చేయలేదు. ఇబ్ ప్లస్ ఓ రుభు ప్లస్ ఓ ప్లస్ ఇతి అతి అతి అతి. అతి యా. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు భవతి. ఆ ఓ ఓ నెక్స్ట్ స్టెప్ లో ఓకారం తీసేయాలి కదా. అదే ఓ స్థానంలో అవు పెట్టాలి. అవు రుభు ప్లస్ అవు ప్లస్ ఇతి భవతి. ప్లస్ అవు భవ్. భవ్ ఈ రెండు కలిపితే భవ్ భవ్. ప్లస్ అతి. భవ అతి. భవ్. భవ ప్లస్ అతి భవతి. భవ్ ప్లస్ అతి. భవతి. అకారానికి ఆకారం కలిపితే వా వచ్చేస్తుంది. వచ్చేసింది. భవతి. చాలా ఇంపార్టెంట్. ఎంత చక్కగా ఉందో సాంస్క్రిట్. బాగుంది సార్. అంటే ఇంకా 2 రకాలే ఉదాహరణలు చెప్పుకున్నా, ఇంకో 2 ఉదాహరణలు చెప్పలేదు ఇప్పటికి. ఎందుకు చెప్పలేదు? అదే ఇప్పటికీ అన్నాను సార్. అదే అదిగా చెప్పండి. ఓ ప్లస్ అనం హవనం, గో ప్లస్ అక్ష గవాక్ష అంటే కిటికీ. ఇవి 2 ఓతోటి. ఓతో అయిపోయింది. తర్వాత ఐతో చూడాలి, తర్వాత ఔతో చూడాలి. గై ప్లస్ అకహ గాయక, నై ప్లస్ అకహ నాయక, వై ప్లస్ అకహ వాయక అంటే బట్టలు నేసేవాడు. దై అకహ దాయక ఇచ్చేవాడు. సై అనం సాయనం, సాయనాచార్యులు రక్షణ, సాయనం అంటే రక్షణ. తస్మై అపి తస్మాయపి కస్మై అపి కస్మాయపి రామాయై ఇదం రామాయాయిదం. ఈ 3 చేద్దరు కానీ లాస్ట్ 3. ఏంటి కొంచెం తస్మై అపి చేద్దాం. చేయండి, పొగరు చేయండి ఎవరన్నా. తస్మై అపి ఎనీబడి. తస్మై. తస్మై అన్నప్పుడు తస్మా ప్లస్ ఐ. తస్మ ఐ తస్మై ప్లస్ అపి కాదు, తస్మ. తస్మ. తస్మ ప్లస్ ఐ. తస్మ. తస్మ ప్లస్ తస్మ ప్లస్ ఐ తస్మ తస్మై. ఇది ఏలో ఇది ఐ. తస్మ ప్లస్ ఐ ప్లస్ ప్లస్ అపి. అపి. ఐకి ఏం రావాలి? ఆయ్ రావాలి. ఆయ్. మళ్ళా తస్మై ఇది మళ్ళీ టైప్ చేయక్కర్లేదు. ఇలా కాపీ చేసుకుని ఐ తీసేస్తే ఐ సరిపోతుంది. తీసేసి అక్కడ ఆయ్ రాయాలి. ఆయ్. ఇప్పుడు మళ్ళీ రాస్తే అంతే. తస్మాయ్ అపి. తస్మ ప్లస్ ఐ తస్మై తస్మాయ్ అపి. తస్మాయ్ కదా అది. అందుకే దానికి అపి కలిపిస్తే తస్మాయ్ అపి. తస్మాయ్. ఇష్టం వచ్చిన అక్షరాలు కొడుతుంది తెలుగులో. తస్మాయ్ ప్లస్ అపి ఈజ్ ఈక్వల్ టు తస్మాయ్ అపి. తస్మాయ్ అపి అంటే వానికి కూడా. అలాగే కస్మాయ్ అపి కూడా. కస్మాయ్ అపి చూడక్కర్లేదు. రామాయుధం చేయండి. అమ్మ అమూల్య మీరు చేయండి రామాయుధం. రామాయై విడదీయండి. రామ్ ప్లస్ అక్కడ ఎందుకండి, రామ్ దగ్గర ఎందుకండి, మీ సంధి చేసే దగ్గర విడగొట్టండి. ఎస్ సార్. రామాయై ప్లస్ ఇదం సార్. రామాయలో రామాయ్ ప్లస్ ఐ రామాయై అయింది కదా అక్కడికి. ప్లస్ ఇదం. ప్లస్ ఇదం. ఇప్పుడు నెక్స్ట్ ఐకారం మార్చేయాలి.
ఆ, ఉమ్. ఆయ్ వస్తుంది. హాయ్ పెట్టండి. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఇది ఇలాగే మళ్ళీ రాసుకోవడమే. ఆ, రాసేసుకుని ఐ తీసిస్తాం. ఉమ్, ఆదేశం కదా. ఆ, ఐ తీసి ఆయ్. ఆయ్ ఆయ్ రాస్తే రామాయాయ్ రామాయ్ ప్లస్ ఆయ్ ఏమైంది? రామాయాయ్. రామాయాయ్. ఉమ్, ఓకే. రామా యాయ్ రామాయాయ్. రామాయాయ్ ప్లస్ ఇదం ఏదం. రామాయాయిదం. రామాయాయిదం. అర్థమైందమ్మా అందరికి? నేను అర్థమైంది డివైడ్ సార్. చేస్తున్నా బోర్డు. అర్థమైంది సార్. తస్మయపి తస్మాయపి మరై అకహ మరాయకహ అంటే నశించేవాడు. లయకహ లాయకహ శివుడు లయము చేసేవాడు. స్వస్యై అస్తు స్వస్యాయ అస్తు. ఇది చేయండి మీరు మహానుభావ. ఫస్ట్ స్వస్యై సార్. ఉమ్. సో మనకి స్వస్య ప్లస్ ఐ. స్వస్యై స్వస్త్య కాదండి, స్వస్త్య ఇంకా ప్లస్ ఐ. స్వస్తి ఫుల్ వినబడాలి. స్వస్తి ప్లస్ ఐ సార్. స్వస్తి ప్లస్ ఐ. ఇది స్వస్తి ప్లస్ ఐ రైట్ సార్. అక్కడ దొరుకుతాను. ఐ ఉంది. ఐ అనగానే మనకి ఐ రాయండి. స్వస్తి ప్లస్ ఐ వస్తుంది. ప్లస్ అస్తు. స్వస్ ప్లస్ ఐ ప్లస్ అస్తు స్వస్యాయ అస్తు. విద్యాయై ఏవ విద్యాయేవ విద్యాయ విద్య కొరకే. శ్రియాయుధకం. శ్రియై అంటే లక్ష్మి కొరకు ఉదకం. శ్రియాయుధకం లక్ష్మి నీ కొరకు ఉదకము. దేవ్యై అర్చనం దేవ్యాయ అర్చనం. ఓకే. దేవ్యై దేవ్యైలో ఐకారం వేరే తీసి దేవ్యై అనే దేవ్య ఐ దేవ్యై అర్చనం. అయిపోయి ఆయ్ వచ్చింది. దేవ్యాయ అర్చనం. అర్థమైందా? పావక్క చేయండి ఎవరన్నా. పావక ప్లస్ అక్కహ వస్తుంది సార్. ఇప్పు ప్లస్ ఓ. ఇప్పు ప్లస్ ఓ కాదు ప్లస్ అక్కహ సార్. ఇప్పు ప్లస్ ఔ ప్లస్ అక్కహ వస్తుంది. ఔ అంటే ఆక వస్తుంది సార్. ఆ వస్తుంది. ఔ అంటే మనకి ఆ వస్తుంది. సో ఇప్పు ప్లస్ ఔ ప్లస్ అక్కహ ఉన్నప్పుడు పావక అయింది సార్. ఇప్ ప్లస్ ఔ ఈజ్ ఈక్వల్ టు ఇప్పు ఎక్కడుంది? ఇప్పు లేదు. ఇప్పు పలకడంలో ఇప్పు, కానీ రాసినప్పుడు ఇప్పు రాయక్కర్లేదు. ఇప్ ప్లస్ అకహ ఇప్ ప్లస్ ఔ ఈజ్ ఈక్వల్ టు ఇప్ ప్లస్ ఔకు బదులు ఆవు రావాలి. ఆవు రాస్తే పావ్. పావ్ ప్లస్ అకహ అకహ ఈజ్ ఈక్వల్ టు పావకహ. ఓకే. నౌ ఇకహ నావికహ భౌ ఉకహ భావుకహ రౌ అకహ రావహ ధ్వని అకహ రౌ అహ రావహ ధౌ అకహ ధావకహ శ్రౌ అణం శ్రావణం. శ్రావణ మాసం అంటున్నాం కదా, శ్రావణం. తౌ అపి తావపి ఏతౌ అత్ర ఏతావత్ర కౌ అపి కావపి ఇమౌ అపి ఇమావపి ద్వౌ అపి ద్వావపి గ్లౌ అహ గ్లావహ అంటే చంద్రుడు. గ్లాని అంటే అలసట. గ్లావహ అంటే అలసిపోయినవాడు అని కూడా, చంద్రుడు అని కూడా అర్థం. ఉభౌ అపి ఉభావపి ఎన్నో మార్లు వస్తుంది. ఉభావ. రాజానౌ ఇతి రాజానావితి. రాజానౌ అన్నది ప్లూరల్ ద్వివచనం కదా. రాజానావితి అంటే ఇద్దరు రాజులని. రాజానావితి చేయండి చూద్దాం. చెప్పండి. రాజాన్ ప్లస్
ప్లస్ ఔ రాజాన్ ప్లస్ ఔ రాజాన్ రాజాన్ ప్లస్ ఔ ప్లస్ రాజాన్ ఇతి సార్. ఇతి రాజాన్ ప్లస్ రాజాన్ ఔ ప్లస్ ప్లస్ ఇతి ఇతి సార్. ఇతి ఈజ్ ఈక్వల్ టు ఆ, ఔ పోవాలి. రాజాన్ ఆవ్ రావాలి. రాజాన్ ప్లస్ ఆవ్. ఆవ్ ప్లస్ రాజాన్ ప్లస్ ఆవ్ రావాలి. ఆవ్ ప్లస్ ఔ ఇతి బదులుగా ఆవ్. ఆవ్. రాజాన్ ప్లస్ ఆవ్ ప్లస్ ఇతి రాజానావ్. ఈక్వల్ టు రాజానావ్. రాజానావ్ రాజా నావ్ నావ్. ప్లస్ రాజానావ్ ప్లస్ ఇతి. ఆ ఈకారం వకారానికి వల్ల ఈకారం ఇట్లా కలిస్తే రాజానావ్. రాజానావితి. అర్థమైందా? అర్థమైంది సార్. రాజానవ్ అనే శబ్దము ద్వివచన శబ్దము. రాజుల గురించి, రాజుల గురించే చెప్తున్నారు. రాజులని అర్థం. గురౌ ఉత్కౌ, గురా ఉత్కౌ. చేయండి, ఇది చాలా కష్టం కాదు, చాలా మంచి పదం, కష్టమేం లేదు. గురౌ గురౌ గుర్ ప్లస్ ఔ గుర్ ప్లస్ ప్లస్ ఔ ఔ ఔ గురౌ గుర్ ప్లస్ ఔ. గుర్ ప్లస్ గురు ప్లస్ ఔ గురౌ ఆవ్ ఔ ఆ, ప్లస్ ప్లస్ అక్కడ అది ఉత్కౌ. ఆవ్ అవుతుంది. ఔ పోయి ఆవ్ అవుతుంది. ఔ ప్లస్ ఉత్కౌ ఆవ్ గురా అదేంటో ఉత్కౌ. గుర్ ప్లస్ ఉత్కవ్ అని రాసుకుని, గుర్ ప్లస్ ఔత్ ప్లస్ ఉత్కవ్ అని రాసుకుని, ఔకారాన్ని తీసేయడానికి ఆవ్ పోయి ఆవుకారం తేవాలి. ఆవ్ ఆవ్ తేవాలి. గురావ్ గుర్ ప్లస్ ప్లస్ ఆవ్ ఉత్కవ్ గురా, గురా ఉత్కవ్. వస్తుంది. గురావ్ ప్లస్ ఉత్కవ్. గురావ్ ఉత్కవ్ గురావ్ ప్లస్ ఉత్కవ్, గురా ఉత్కవ్. అర్థమైందా? అర్థం సార్. గురా ఉత్కవ్ అంటే గురువుల యందు ఉత్సాహం కలిగినవాడు. ఉత్కవ్ అన్న పాట ఉంది కాబట్టి ద్వివచనం. అంటే ఇద్దరు ఉన్నారు అక్కడ, ఇద్దరు శిష్యులు. గురువులు అంటే చాలా ఇష్టం వాళ్ళకి, మీలాగే. అందుకని ఇక్కడి నుంచి అభ్యాస పత్రం. ఇప్పుడు మునేయ, కవి, ఈష ఇవన్నీ చేసినప్పుడు మీరు చూసుకోండి, మధ్యలో ఇది వరకు నేర్చుకున్న పాత సంధులు కూడా కలిసి ఉన్నాయి. అవి చూడాలి, సపరేట్ చేయాలి. చూసుకోవాలి, గమనించి పూరించండి. ఫర్ ఎగ్జాంపుల్ కవి ఈష ఏ సంధి? అలా పట్టుకోవాలన్నమాట. ఇందులో ఎణ ఉంటుంది, గుణ ఉంటుంది, వృద్ధి సవర్ణం ఉంటుంది. ఉంటుంది, వృద్ధి ఉంటుంది, ఆయవాయావం ఉంటుంది. అలాగే సార్. 5 ఉంటాయి. అందుకని ఒక్కొక్క దానికి కలిపి మొత్తం 50 ఉదాహరణలు ఇచ్చాను. 50 ఉదాహరణల్ని చేయండి. 3 అపవాదులు ఒకసారి చెప్పండి. సూత్రం చెప్పలేం కానీ 3 చెప్పిన ప్రకారం సూత్రం అక్కర్లేదండి, అర్థం చేసుకుంటే. ఒక దాంట్లో మీకు ఒకటి యా పరపదం ఉన్నప్పుడు, అలాగే యుతి ఉన్నప్పుడు, అలాగే మనకి ఏమిటిది గవే ఉన్నప్పుడు వస్తుంది చెప్పారు సార్ మీరు. అదే ఫస్ట్ అపవాదం ఏంటంటే, యా అనే అక్షరము ఓకి కాని ఔకి కాని పరమైతే, ఏకారానికి ఐకారానికి లేదు. ఓ ఔకి యకారం ఉంటే అక్కడ అయవాయావదేశ చెయ్యండి. అది ఉదాహరణ గో ప్లస్ ఎం గవ్యం, నౌ ప్లస్ ఎం నావ్యం. ఓకే. రెండవ అపవాదం పరిమాణాన్ని కొలుస్తున్నప్పుడు ఇక్కడ గో అనే శబ్దమే, ఇంక దేనికి రాదు. గో అనే ఓకారం కలిగిన శబ్దానికి యుతి అనేటటువంటి చేస్తే గో ప్లస్ యుతి గవ్యుతి అని అయవాయావం చెయ్యండి. ఇంకోటి గోకి ఇంద్ర అనే శబ్దం పడితే గో ప్లస్ ఇంద్ర గోవేంద్ర, లేకపోతే ప్రకృతి భావంగా వదిలేయకుండా గవేంద్ర అనే పదం చేయండి. గవేంద్రం అంటే శ్రేష్టమైన ఆవు లేక ఎద్దు. ఓకే. అది ముఖ్యంగా ఏంటంటే అయవాయావాదేశంలో మనకు ఈ ఊరు అలుల తర్వాత అక్షరాలు తీసుకోవాలి. ఏ, ఓ, ఐ, ఔలు తీసుకోవాలి. ఏఓ ఐలు తీసుకుంటే ఏకి ఐ, ఓకి ఔ, ఐకి ఆయి, ఔకి ఆవు వస్తాయి. ఏ, ఓ అనేవి హ్రస్వాక్షరాలు కాబట్టి ఐ, ఔలు వస్తాయి. తర్వాత ఐ, ఔలు అనేవి దీర్ఘాక్షరాలు కాబట్టి ఆయ్, ఆవు అనేది వస్తాయి. ఎక్కడున్నాం మనం చూడండి. ఫస్ట్ టేబుల్ చూస్తే సవర్ణ దీర్ఘ సంధి ఐ, ఈ, రు వాటన్నిటికీ అవే అచ్చులు వస్తే దీర్ఘాక్షరాలు.
రెండు ఆలకు మాత్రమే ఈ ఊరు అలూరు పరమవుతే ఏ వారాలు వస్తాయి. అర్ అనేవి రావడానికి ఒక ప్రత్యేకమైన ఉరండ్రపరహ అనేది, లేకపోతే మొదటి రెండు ఆద్గుణ అదంగుణ అనే సూత్రాలు. సో అందరికి సూత్రం తెలుసు. వృద్ధి సంధి ఆలకు ఏ ఐఓవులు పరమవుతే ఐఓవులు వస్తాయి. వృద్ధి రేచి సూత్రం. ఎణాదేశంది ఈ ఊరు అలుకు అసవర్ణమైన అచ్చులు పరవాలి. ఈ ఊరు అలువులు ఎక్కులందరూ, ఎక్కులకు అసవర్ణమైన పరమవుతే ఎన్నులు వస్తాయి. ఎన్నులు అనగానేమి? ఎవరులు ఎన్నులు, ఇకో ఎణచి. అయవాయవాదేస్తుంది ఈ ఊరు ఆవులు అయిపోయాయి కదా. నెక్స్ట్ మిగిలినవి ఏ ఐఓ ఆవులు. ఏ ఐఓవులకి ఏ వచ్చినా పరం కావచ్చు. ఒక్కొక్క ప్రత్యేక సమయంలో యకారం కూడా పరం కావచ్చు. అప్పుడు ఐ ఔ ఆవు అనేటటువంటి వస్తాయి. ఏఐ ఓ. ఏ ఓలకు ఐ ఆవు, ఐ ఆవులకు ఆయ్ ఆవులు వస్తాయి. అంతవరకు నేర్చుకున్నాం. ఇంకా పూర్వరూప సంధి, పరరూప సంధి, ప్రకృతి భావ సంధులు ఉన్నాయి. అర్థమైంది సార్. థర్డ్ కేటగిరీలో ఐకార్ విభాగంలో 40th ఒక్కసారి చెప్పురా సార్. 40 అలాగే. ఎలాగ రిప్రజెంట్ చేస్తాము? మ్రై చూద్దాం. ప్లస్ అకహ. మ్రై అన్నది ఎలాగ రాయొచ్చు? మ్ర ప్లస్ అయ్యా. చూడండి, చూస్తే తెలుస్తుంది. వాటి ఏది కష్టం ఉండదు. ఎంత 40 చెప్పారు మీరు ఉదాహరణ. 40 సార్. థర్డ్ విభాగం ఐకార విభాగంలో 40th. ఏకారము, ఓకారం, ఐకారం. 40. ఐకారములో ఏది 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 కావాలి మీకు? 40 నంబర్ 40. నంబర్ 40. ఓకే. మ్రై అకహ ఈజ్ ఈక్వల్ టు రాయండి. ఏమిటి అంత? మ్ర ప్లస్ ఇమ్ర. అది ఎలా రాస్తాం సార్? ఉండండి, రాస్తాను. మ్ర ప్లస్ ఐ. ఇమ్ర కనబడిందా? ఇమ్ర కనపడింది సార్. ఎం ప్లస్ ఐ. మ్ర మ్రై అయింది. ఐ ప్లస్ అకహ ఈజ్ ఈక్వల్ టు ఇమ్ర ప్లస్ ఐకి బదులు ఏం రాయాలి? ఐ రావాలి సార్. ఆయ్ అయిపోయి అయ్యింది కాబట్టి దీర్ఘాక్షరం అది, కాబట్టి ఆయ్ రావాలి. ఐ రావాలి. అదే అలా రాసుకొని ఆయ్. అప్పుడు అది మ్రాయ్ వస్తుంది సార్. ఆ తర్వాత మ్రాయ్ అవుతుంది. మ్రాయ్. మ్రాయ్ మ్రాయ్ ప్లస్ అకహ. మ్రాయ్ ప్లస్ అకహ ప్లస్ అకహ ఈజ్ ఈక్వల్ టు మ్రాయ్ అకహ. యా కలిస్తే యా అయిపోయింది, యకారం అవును అయిపోయింది. సార్. అవును సార్. మ్రాయ్ అకహ. థ్యాంక్ యూ సార్. అర్థమైందా అమ్మా నాగరత్నం?